ఏడవ రోజు కరెక్టేనా? 7వ రోజేనా? ఈ 7వ రోజు రాత్రి కూటానికి చేరి వచ్చినటువంటి మీకు అందరికి మరొక్కసారి న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు. బిడ్డలారా, అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆత్మీయంగాను ఆర్థికంగాను సమస్త విషయాల్లో దేవుడు మనందరికీ క్షేమాభివృద్ధిని కలుగజేయును గాక. మంచిది అమ్మలారా, మొదటి రోజు నుంచి వచ్చిన వాళ్ళు వింటూ ఉన్నారు. మొదటి నుంచి వచ్చిన వాళ్ళు మీరు వింటూ ఉన్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట అన్న. మన ఈ 12 రోజుల కోసం దేవుడు మనకిచ్చిన మూలవాక్యం ఏంటి? ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. ఏం రాయబడింది? పడిపోయిన దావీదు గుడారాన్ని నేను మరలా బాగు చేస్తాను, దాన్ని పోయిన చోట్లలో బాగు చేసి, దాని గోడను బాగు చేసి పూర్వపు రీతిగా నేను మరలా దావీదు గుడారాన్ని కడతానని. ప్రియులారా, గుడారం అంటే మన భక్తి జీవితం అని, గుడారం అంటే మన బ్రతుకని, గుడారం అంటే పరిశుద్ధ సంబంధమైన దేవునితో నడుస్తున్న జీవితం అని, దేవుని కోసం బ్రతికే బ్రతుకని, గుడారం అంటే పరిశుద్ధతని, ఇవన్నీ రకరకాలుగా మనం మాట్లాడుకున్నాం. మనకు తెలియకుండానే మనలో ఎన్నో చోటు చేసుకొని మనం పడిపోయి ఉండటానికి కారణమయ్యాయి ఇప్పటిదాకా. నేను పడిపోలేదు అని ఎవరు చెప్పలేం, ఎందుకంటే ఎన్నో విషయాల్లో మనం పడిపోయి ఉన్నాం. కొన్ని తెలిసి కొన్ని తెలియక. నిజానికి మనం ఎన్నిట్లో పడిపోయి ఉన్నామో అన్నీ తెలుసుకోవాలంటే 12 రోజులు మనకి చాలు. అయితే మనకున్న సమయంలో దేవుడు మెయిన్ విషయాలు ప్రభు మనతో నేర్పిస్తుండగా నేర్చుకుందాం. నిన్నటి దినాన ఏ పాయింట్ గురించి మనం మాట్లాడుకున్నామో గుర్తుందా? నిన్నటి దినాన పడిపోవుటకు ఒక కారణం ఏమి నేర్చుకున్నామన్నా? ఉత్తమమైనవా అయ్యానా? అవసరమైనవేవో ఉత్తమమైనవేవో తెలియకపోవడం, అంతేనా? అది ఏందన్న బాంధవ్యాన్ని నువ్వు అసలు ఏం కదలే. నిన్నటి దినం జరిగింది ఏంటంటే, పడిపోవటానికి కారణం మొదటి ప్రేమను వదలడం. అది కదా. ఏందబ్బా నాకు గుర్తు రావడం లేదే. మొదటి ప్రేమ వదిలేయటం. రైట్. ఈరోజు మరొక అంశాన్ని, మన గుడారాలు పడిపోయి ఉండటానికి దేవుని బిడ్డలారా చెబుతున్నప్పుడు అది మీలో ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా దేవునితో తీర్మానం చేసుకుని వదలడానికే మనకి ప్రార్థన ఏర్పాటు చేసింది. మనం ఖచ్చితంగా వదిలేస్తేనే దేవుడు సంతోషపడతాడు. మనం వదిలేస్తేనే దేవుడు సంతోషపడతాడు. మనలో ఏముందో దేవుడు మనకు చెప్తున్నప్పుడు వదులుకొని తీర్మానం చేసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. రైట్. అందరూ చాలా చక్కగా ప్రభుత్వ ప్రార్థనలు గడుపుతున్నారు. మనం వదిలేస్తున్నాం, నమ్ముతున్నాం. నేనైతే ముందుగా సిద్ధపడుతున్నాను. నేనైతే వదిలేస్తున్నానన్నా. నాకు ఉందని దేవుడు నాతో మాట్లాడితే నేను వదిలేస్తున్నా. నేను సెటరేట్ అయిపోతున్నాను. కాబట్టి అందరూ సెటరేట్ అవ్వాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మనలో ఉందని చెప్పినప్పుడు లేట్ చేయకూడదు అనమాట. అప్పుడే ప్రభు సంతోషపడతాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూటకు ఒక మాట చదువుకుందాం. దైవజనుడైన పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక. దైవజనుడైన పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. అది మొదటి నుండే చదువుదాం, 5 వచనాల దాకా. మొదటి నుండి 5 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకునుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ లోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఇది 5వ వచనం మన పాయింట్. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి.
చదివినటువంటి ఈ వాక్యాన్ని మనందరికీ అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము మన గుడారాలు పడిపోయి ఉండటానికి ఒక ప్రత్యేకమైన కారణాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది పౌలు గారు కొరింథీ సంఘానికి అరణ్య యాత్ర చేసిన ఇశ్రాయేలుల గురించి మాట్లాడుతున్నాడు. ఐగుప్తులో నుండి బయలుదేరిన ఇశ్రాయేలీలు మేఘము క్రింద నడిచారు, బండలో నీళ్లు తాగారు, పరలోక ఆహారాన్ని తిన్నారు, తమ్మును వెంబడించిన క్రీస్తు అనే బండలోనిది వాళ్ళు తాగారు. అంత బాగానే ఉంది. కానీ అక్కడ జరిగిన ప్రాబ్లం, నష్టం ఏంటంటే, ఇంత జరుగుతూ ఉన్నా, ఇన్ని అద్భుతాలు జరుగుతూ ఉన్నా, దేవుడు ఇంతగా తన ప్రజలని ప్రేమించి దగ్గరుండి తీసుకొని వెళ్తున్నా, సముద్రాలు చీలుస్తున్నా, వారికి వెలిగివ్వడానికి రాత్రి అగ్నిస్తంభం, వారికి నీడనివ్వడానికి పగలు మేఘస్తంభంలో దేవుడు నడిపిస్తున్నా, దేవుణ్ణి ఇంత దగ్గరగా అనుభవిస్తున్నటువంటి ఇశ్రాయేలీలు కొందరు అరణ్యములో సంహరించబడ్డారంట. అరణ్యములో చనిపోయారు, ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. కారణం ఏంటి అంటే, అక్కడ రాయబడిన మాట, ఇంత అద్భుతాల మధ్య సాగిపోతున్న జనంలో చాలామంది అరణ్యములో రాలిపోయిరి, సంహరింపబడిరి అని రాయబడింది. ఎందుకు వాళ్ళు సంహరింపబడ్డారు అంటే, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. చెప్పండి, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టలుగా ఉండమో చాలా ప్రమాదం ఉంది బిడ్డలారా. మనం ఎప్పుడో యాక్సిడెంట్లో చచ్చిపోవాలి, బ్రతుకున్నాం ఇప్పటిదాకా. ఎన్నో ప్రమాదాలు మన కళ్ళ ముందు దాటిపోయినాయి, బ్రతుకున్నాం ఇప్పటిదాకా. రోగాలు ఎన్నో రావాలి, బ్రతుకున్నాం ఇప్పటిదాకా. అప్పులు ఊబిలో కూరుకుపోయి మనశ్శాంతి లేకుండా ఉరి వేసుకొని చనిపోవాలి, బ్రతుకున్నాం ఇప్పటిదాకా. ఎందరో ఎన్నో రకాల వ్యాధులతో, బాధలతో, సమస్యలతో సతమతమై చనిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. 50 సంవత్సరాలుగా, 40 సంవత్సరాలుగా, 37 సంవత్సరాలుగా మనందరూ బ్రతికే ఉన్నాం. దేవుని నీడలో మేఘం కింద మనందరం నడుస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మాట ఏంటంటే, ఎంతమంది మనలో దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నారు? ఒకవేళ దేవునికి ఇష్టలుగా బ్రతకకపోతే దెబ్బ పడుతుంది, మనకి దెబ్బ పడుతుంది బిడ్డలారా. దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. దేవునికి ఇష్టలుగా బ్రతకడం అంటే ఎట్లా? దేవునికి ఇష్టలుగా బ్రతకడం అంటే ఏంటి? బైబిల్లో ఒక మాట రాయబడింది, హెబ్రీ పత్రిక 11వ వచనంలో. హెబ్రీ పత్రిక 11వ వచనంలో దేవునికి ఇష్టలుగా ఉండడం అంటే ఎలా అనే మాటకి హెబ్రీలకు రాసిన పత్రిక 11:6లో ఏముందంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. చెప్పండి తలే అమ్మ, చెప్పండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఇప్పుడు చెప్పండి, దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి ఇశ్రాయేలీలు అంటే, ఎందుకు వారు దేవునికి ఇష్టలుగా ఉండకుండా పోయారంటే, వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, వారు దేవునిని నమ్మలేదు, వారు దేవుని మీద ఆధారపడలేదు, వారు దేవుని మీద తమ్మును తాము ఆనుకోలేదు. బైబిల్ చక్కని మాట రాయబడింది, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతావు. దేవుని మీద ఎవరైతే ఆనుకుంటారో అక్కలరా, దేవుని మీద ఎవరైతే ఆనుకుంటారో చెల్లులరా, తమ్ముళ్ళరా, వారిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు. మనం పూర్ణ శాంతితో దీవించబడాలంటే మనము దేవుని మీద ఆనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద డిపెండ్ అవ్వాలి. అది ప్రభు కోరిక. ఒక్క మాట చెప్తానండి, మీ నోట్స్లో ఈ మాట రాసుకోండి, మీ నోట్స్లో ఈ మాట రాసుకోండి. ఏంటంటే, తన ప్రజలు ఎప్పుడూ తన మీదే ఆధారపడాలని దేవుడు కోరుకుంటాడు. తన ప్రజలు ఎప్పుడు తన మీదే, ప్రతి చిన్న విషయానికి, ప్రతి పెద్ద విషయానికి దేవుని మీదే ఆధారపడాలని ఆయన మన నుంచి కోరుకుంటాడు. ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడమో, ఆయనని నమ్ముకోమో, ఆయన యందు విశ్వాసం ఉంచమో, ఆయన మీద ఆధారపడకుండా మన సొంత కార్యక్రమాలు, మన సొంత ఆలోచనలు ఫాలో అవుతామో, అప్పుడు దేవుడికి బాధ కలుగుతుంది మన మీద. మనము దేవునికి ఇష్టలుగా బ్రతకాలన్న ఆశ మనకుంటే, ప్రతి చిన్న విషయానికి, ప్రతి పెద్ద విషయానికి ఎవరి మీద ఆధారపడాలా?
దేవుని మీద. దేవుని మీద ఆధారపడటమే, దేవుణ్ణి నమ్ముకోవడమే, దేవుని యందు విశ్వాసం ఉంచడమే దేవునికి ఇష్టలుగా బ్రతకడం. అర్థమైందక్క? ఇశ్రాయేలీయులు అరణ్యంలో సంహరింపబడ్డారు. ఎందుకంటే ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేదు. ఇప్పుడు చెప్పండి, దేవునికి ఇష్టలుగా ఉండడం అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం. అసలు ఏం జరిగిందంటే దేవుడు వారిని 40 మరి ఏమంటే ఇంచుమించుగా ఒక 2-3 సంవత్సరాల కాలంలో 2-3 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలీయుల్ని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి? కానానికి తీసుకెళ్ళిపోయాడు. దగ్గరగా ఉన్నారు. ఇక యొర్దాను దగ్గర మోయాబు దగ్గరగా వచ్చేసారు. ఇక 1-2 రోజులు నడిస్తే వెళ్ళిపోతారు అవతలకి. దేవుడు వారిని క్షేమంగా 3 సంవత్సరాలు మొత్తం తీసుకొచ్చేసాడు. అయితే అక్కడ ఒక సన్నివేశం జరిగింది. దేవుడేమో వెళ్ళిపోమన్నాడు. కొందరు పెద్దలు వచ్చి మోషే గారు సలహా చెప్పారు. ఇశ్రాయేలులో కొందరు పెద్దలు వచ్చి మోషే సలహా చెప్పారు. అయ్యా, మనం వెళ్ళే ముందు సకల ప్రజలందరూ ఆనవాయితీ ఏంటంటే, సకల దేశాల రాజులు ఏం చేస్తారంటే ఒక దేశానికి వెళ్ళే ముందు వేగు చూస్తారు. ఏం చూస్తారు? పొమ్మని చెప్పింది ఎవరు? దేవుడు. పొమ్మన్నప్పటికి మళ్ళీ వేగులతో ఏం పని? వేగు చూసే జయించుకుంటా వచ్చారా ఇప్పుడు దాకా? ఇన్ని సంవత్సరాలు వేగు చూసే తేళ్ల నుంచి కాపాడబడ్డారా? పాముల నుంచి కాపాడబడ్డారా? ఇన్ని సంవత్సరాలు దాహం నుంచి వాళ్ళ వేగు చూసానా? వాళ్ళు అన్ని జాగ్రత్తలు కాదు కదా. చూడండి మైండ్ ఎట్ట మారిపోతుంది వీళ్ళది. వేగు చూడడానికి పంపించమంటే 12 గోత్రాల నుంచి 12 మంది పెద్దలు పంపించారు. వాళ్ళందరూ 40 రోజులు సంచరించి తీసుకొచ్చారు. మొత్తం మీద అన్ని ఆధారాలతో వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, అయ్యా 2 గ్రూపులైన మంచి సమాచారం చెప్పిన వాళ్ళేమో 2, చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళేమో 10 మంది. నా మాట అర్థమవుతున్నాయా? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు కనుక వారు అరణ్యంలో సంహరింపబడ్డారు దేవుని చేత. వారు ఎందుకు దేవునికి ఇష్టలుగా ఉండలేదంటే వారు దేవుని విశ్వసించలేదు, దేవుని మీద ఆధారపడలేదు. ఎందుకు ఆధారపడలేదంటే ఈ సంచరించి చూసి వేగు చూసి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు ఇప్పుడు మోషే దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతాను? మోషే నాయకుడా, మేము సంచరించి చూసి వచ్చిన దేశం మిక్కిలి మంచి దేశం, ఓకే, కొండలు కోటలు బాగుంది. అయితే అక్కడ నివాసం ఉన్న జనులు ఉన్నత దేహులు. అక్కడ మేము అనాకీల వంశపు వారిని చూచితిమి, నెఫీలీలను చూచితిమి. మేము వారిని చూసినప్పుడు మాకు ఏమనిపించిందంటే మిడతల్లాగా అనిపించాం. వాళ్ళేమో పెద్ద బహుబలాఢ్యులు, వాళ్ళ ముందు మేము మిడతల్లాగా కనిపించాం. వారి దృష్టి కూడా మేము మిడతలుగానే ఉన్నాం. మా దృష్టికి మేము మిడతలమే, వాళ్ళ దృష్టికి కూడా మిడతలుగానే ఉన్నాం. మనం పొరపాటున కనుక ఆ దేశం మీద యుద్ధానికి వెళ్తే ఖచ్చితంగా ఓడిపోతాం. చెప్పండి, ఇశ్రాయేలీయులు దేవుని యందు ఏం చేయలేదు? దేవుని యందు ఏమి చేయలేదు? విశ్వసించలేదు, దేవుని నమ్ముకోలేదు, దేవుని మీద ఆధారపడలేదు, దేవుని మీద ఆనుకోలేదు. అమ్మా, ఎంత అసలు వీళ్ళ కళ్ళ ముందు ఎర్ర సముద్రం చీలింది. వీరి కళ్ళ ముందే తూర్పు గాలి విసర చేసి సముద్రాన్ని చీల్చాడు దేవుడు. వీరి కన్నుల ముందే బండలో నుండి నీళ్లు ప్రవహించాయి. వీరి కన్నుల ముందే పరలోకం నుండి ఆహారం కురిసింది. ఇన్ని గొప్ప అద్భుతాలు చూస్తూ వచ్చిన ఈ సైన్యం, ఈ జనాంగం, ఆఫ్టర్ ఆల్ ఒక దేశం మీదకి లోపలికి పోమంటే దేవుడు అస్సలు పోలేం, చంపేస్తారంతే. వాళ్ళు పెట్టుకుంటే యుద్ధంలో ఓడిపోతాం, వారితో పెట్టుకుంటే యుద్ధంలో ఓడిపోతాం. మహాబలాఢ్యులు వారు వచ్చి మనల్ని చంపి మా భార్యల్ని మా పిల్లల్ని చెర తీసుకెళ్ళిపోతారు, ఖచ్చితంగా మనం ఓడిపోతాం అని 10 మంది చెబుతూ ఏడుస్తున్నారంట. వాళ్ళు ఎప్పుడైతే ఏడ్చి చెప్తున్నారో సర్వ సమాజం భయపడిపోయింది, సర్వ సమాజం కలవరం అయిపోయింది, సర్వ సమాజం గోల పెట్టి ఆడుస్తున్నారు. అంతలో వీళ్ళిద్దరున్నారే, ఎవరు వాళ్ళిద్దరు? వాళ్ళు ఎవరైతే మాకు ఎందుకు అయ్యా చూస్తున్నారు మీరు, వాళ్ళిద్దరు ఎవరు? యెహోషువ, కాలేబులు. వారి ముందు బట్టలు చింపుకొని సాగిలిప్పుడు చెప్తున్నారు, అయ్యా అయ్యలారా, ఇశ్రాయేలు సర్వ సమాజమా, మేము సంచరించి చూచి వచ్చిన దేశం మిక్కిలి మంచి దేశం. మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. మనము నిశ్చయముగా ఆ దేశాన్ని జయిస్తాం, నిశ్చయముగా ఆ దేశాన్ని మనం లోపరుచుకుంటాం, వారిని మనం ఖచ్చితంగా ఓడిస్తాం, మీరు దిగులు పడద్దని వీళ్ళిద్దరు అరుస్తుంటే సమాజం అంతా ఎవరి మాట తీసుకున్నారు? 10 మంది మాట తీసుకున్నారు. ఇన్ని సంవత్సరాలు వారి కొరకు చేయబడిన అద్భుతాలు ఒక్క దెబ్బలో మర్చిపోయారండి వాళ్ళు. దేవుని బిడ్డలారా, అప్పుడు వచ్చింది దేవుడికి నిజమైన కోపం. అంతవరకు ఓర్చుకున్నాడన్నా అప్పుడు వచ్చింది కోపం. ఎవడెవడైతే నా మీద సణిగాడో, ఎవడెవడైతే నా మీద బాధపడ్డాడో, ఎవడెవడైతే ఏడ్చాడో, ఇక ఏడ్చిన వాడెవడు కూడా ఆ దేశంలోకి అడుగు
నన్ను ఏమనుకున్నారు మీరు? నా శక్తిని మీరు ఏమనుకున్నారు మీరు? మీ బలము ద్వారా, మీ జ్ఞానం ద్వారా ఇంత దూరం నడిచి వచ్చారా? మీ శక్తి ద్వారా, మీ కాపుదల ద్వారా మీరు ఇంత దూరం వచ్చారా? ఇన్ని సంవత్సరాలు కాపాడిన నా యందు మీకు విశ్వాసం ఉంచలేకపోతున్నారేంటి? నేనెవరిని? మీలాంటి సాధారణమైన వ్యక్తినా? నేను మానవుడినా? నా మీద మీకు నమ్మకం లేదా? నా మీద మీరు ఆధారపడరా? నన్ను నమ్మరా? నా మీద మీకు విశ్వాసం లేదా? నా మీద విశ్వాసం లేని మీరు నాకు ఇష్టం లేదు మీరంటే ఇంకా అని మోషేతో మాట చెప్పాడు. ఇంక పోయింది జాలుగా వెనక్కి తిప్పాడు వెనక్కి వెళ్ళిన ఇంకా 18 ఏళ్ళు మొదలుకొని ముసలివారి వరకు ఎవరెవరైతే యుద్ధానికి పోదగిన వాళ్ళు ఉన్నారో మొత్తం లెక్క తేల్చిందాక ఇంకా కథ కూడా తెలియదు. తిప్పెనక్కి అని చెప్పాడు దేవుడు. ఆయన చెప్పినట్టుగానే అరణ్యములో ఆకులు రాలినట్టుగా రాల్చేసి ఆ తరపు వాళ్ళందరూ రాలిపోయేదాకా వాళ్ళని తిప్పాడు. 3 సంవత్సరాలకు వెళ్ళిపోవాలి లెక్క ప్రకారం. 27 సంవత్సరాలు పట్టింది మరలా వాళ్ళందరినీ ఒకేసారి చంపకుండా నిదానం ఏరేసాడు అంతే వాళ్ళు. ఏంటి ఇంత కోపం ఏంటక్క దేవుడికి? ఇంత కోపం ఏంటి దేవుడికి? నేనేమంటానంటే ఇంత కోపం దేవునికి ఎందుకు వచ్చిందో తెలుసా? వాళ్ళ మనస్సులో దాగి ఉన్న అహం. చెప్పండి ఏమంటారు దాన్ని? అహం, అహంకారం అంటారు అన్నమాట. అహం అంటే స్వయం, నేను, నాది, నేను చేయగలను, నేను చేస్తాను, నేను పూర్తి చేస్తాను, నాకు తెలుసు, నాకెవరు చెప్పబడలేదు, నేను డీల్ చేయగలను అని ప్రతిదానికి నేను చేస్తా, నాకు తెలుసు, నేను చూసుకుంటా అని ఎప్పుడైతే మన నోటితో మనం అలా అంటూ ఉంటామో దాని అర్థం ఏంటంటే దేవుని సహాయం నాకు అక్కర్లేదు, నేనే చేసుకోగలను, నువ్వు నాకేం హెల్ప్ చేయలేదు ప్రభువా, నాకుంది, నాకు ఆ కెపాసిటీ ఉంది, నేను చేయగలుగుతానని మనకు తెలియకుండానే మనలోనే దాగి ఉన్న మహాభయంకరమైన భూతం, మన జీవితాల్లో దాక్కుని ఉన్న ఒక దొంగవీడు. వాడి పేరు ఏం పేరు? అహం అనండి. ఏమంటారు వాడిని? ఇప్పుడు ఆ 10 మంది ఎందుకు ఏడ్చారు? మేము పోయి యుద్ధం చేయాలి, ఇప్పుడు మీకేమరా, చచ్చిపోయింది మేము, మా కత్తులు తీసుకొని కొట్టేది ఎవరు వాళ్ళనే, మేము ముందు నిలబడాల్సింది, మా ప్రాణాలు పోతాయి, మేము చచ్చామంటే మా భార్యలు పడుకోబోతారు, మీకేమి అంటే ఇప్పుడు దాకా వీళ్ళు యుద్ధం చేసి గెలిచారా? వీళ్ళు యుద్ధం చేసి ఎక్కడి దాకా వచ్చారా? అసలు యుద్ధంతో పనే అంది. ఓరకనే నిలిచి ఉండి చూస్తే సముద్రం చీలిపోయింది ముందు కళ్ళ ముందు. అర్థమవుతుందాక? నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మనలో కూడా చాలామంది స్వయం మీద ఆధారపడుతున్నారు. స్వనీతి అంటారు దీన్ని. మన మీద మనం నమ్మకం పెట్టుకోవడం దీవెనక్క. నేను ఉపవాసం ఉంటే కార్యం జరిగిపోద్ది, నేను ప్రార్థన చేస్తే కార్యం జరిగిపోద్ది. ఇంత స్థితి రావడానికి నాకు ప్రార్థన, నా భక్తి. కొందరు తమకు తెలియకుండానే తాము తగ్గించుకుంటున్నాం అనుకుంటూనే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఒక్క మాట చెప్తానేనండి, ఎప్పుడు కూడా మన నీతి మీద మనం ఆధారపడకూడదు. మన నీతి మీద ఆధారపడి మనం దేని సాధించలేము. ఎప్పటికీ కూడా క్రైస్తవులు తమ శక్తిని నమ్ముకోకూడదు, తమ భక్తిని నమ్ముకోకూడదు. ఇటు భక్తి విషయంలో కానీ, అటు సామాజికంగా కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, మానసికంగా ఏ కోణంలో కూడా మన మీద మనము నమ్మకం పెట్టుకోకూడదు. మన సొంత శక్తి మీద ఆధారపడకూడదు. నేను చేస్తాను, నేను చేయగలను, దేవుడేంటి నాకు హెల్ప్ చేసేది, మేము కదా యుద్ధం చేయాల్సింది, వాళ్ళు మహాబలవంతులు వాళ్ళు, మేము వాళ్ళతో జయించలేము. ప్రభు ఏమంటాడు? మీరు నిలబడండి, నేను అగ్ని గంధకాలు కురిపిస్తా వాళ్ళ మీద అంటాడు ఆయన అవసరమైతే. బైబిల్లో చాలా యుద్ధాలు జరిగాయి. అష్షూరు సైన్యం హిజ్కియా మీదకి దండెత్తొచ్చింది. హిజ్కియా సైన్యం పోయి యుద్ధం చేశారని బైబిల్లో ఉందా? బలిపీఠం మీద పత్రిక పరిచి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి పడుకున్నాడు అంతే. పొద్దున లేసే కల్లా శవాలతో నిండిపోయింది. ఏది? అష్షూరు సైన్యం. 185,000 మంది శవాలు. ఎవరు వచ్చారో ఏం చేశారో తెలియదు. ఒక్క దేవతతో దిగొస్తే స్మాష్ అయిపోతారు అంతే వాళ్ళంతా. వాళ్ళు అనాకీలైతే ఏమి, వాళ్ళు ఇంకెవరైతే ఏమి. ఏమైపోయింది మీ విశ్వాసం? ఎందుకు మీరు దేవుని మీద ఆధారపడట్లేదు? అసలు మీరు దేవుని శక్తిని ఎలా అనుకుంటున్నారు? ఏ ఊహతో మీరు ఇన్ని సంవత్సరాలు చూశారు కదా దేవుని మహిమ. మీకు మాంసం కావాలంటే ఎవరో తోలుకొని వచ్చినట్టుగా 20 లక్షల మందికి మాంసం వండుకొని తినాలంటే ఎన్ని పక్షులు కావాలన్నా? ఎవరు తెస్తాడు అసలు? ఎవరు సమకూర్చగలుగుతారు? తూర్పు గాలిని మరలా విసర చేస్తే 7 రోజులు తిన్నారు మాంసాన్ని. ఎన్ని రోజులు?
20 లక్షల మంది ఒక్కరోజు తినాలంటే ఎన్ని లక్షల పెట్టలు కావాలా? వాళ్ళు ఎట్లాంటి ఆత్రంలో ఉన్నారంటే కాలిందా చూసుకోవట్లేదు, పచ్చిదే నవ్వులేస్తున్నారు అంతే. అంతలో ఆత్రం అయిపోయింది మాంసం కోసం. బైబిల్లో ఒక చక్కని మాట రాయబడింది, వాళ్ళ ముక్కుల్లోంచి వస్తున్నట్టు వాసన తింటుంటే వాళ్ళ కడుపు నిండా పెట్టాడు దేవుడు. మాంసాపేక్ష, నీకు మాంసం కావాలంటే మాంసం పెట్టాడు, నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు. అరణ్యంలో బండలో నుండి సముద్రం అంత సమృద్ధిగా ఇచ్చాడు నీకు నీళ్ళు. అక్కడే బట్టలు ఉతుక్కున్నారు, అక్కడే స్నానం, బండలో నుంచి వస్తా ఉన్నాయి. బండలో నుంచి నీళ్ళు వస్తాయన్నా, ఏంటని ఇన్ని అద్భుతాలు చూసిన ఈ మైండ్ లేని వాళ్ళు ఏమన్నారు, మనం వాళ్ళని జయించలేం, మన వల్ల కాదు, మనం ఖచ్చితంగా ఓడిపోతాం, మన భార్యలు బతికెళ్ళిపోతారు. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి నువ్వంటే దేవుడికి ఇష్టం లేదు. తిరిగి బిడ్డలారా, ఆ తరం వాళ్ళందరూ రాలిపోయారు. ఐగుప్తులో నుండి బయలుదేరి బయటకు వచ్చిన వాళ్ళలో కేవలం ఇద్దరు చేరారు ఆ ప్రాంతానికి. ఏ పిల్లలైతే చెరగొని పోబడతారు, ఏ భార్యలు అయితే పట్టుకెళ్ళిపోతారని ఏడ్చారో ఆ పిల్లలు మాత్రమే చేరారు అక్కడికి. 2వ జనరేషన్ చేరారు కానాన్ దేశానికి. దేవుడు పంపిలా. అక్క, మనము గనక మన శక్తిని నమ్ముకున్నామంటే పరలోకం కూడా బాగు. మనం అంత దూరం ఇది నేను చెప్తా. మన భక్తి మీద మనకు నమ్మకం పెట్టుకొని మనం, మీకు అర్థమైనా చెప్తా చూడండి. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, సినిమా చూడకూడదని ఎంత ప్రయత్నం చేసినా చూసేసాను, చెడిపోయిందండి, నన్ను క్షమించు నాయన, ఇక్కడి నుంచి నిలబడతాను నాయన, ఇక్కడి నుంచి గట్టిగా ఉంటాను నాయన నేనా అని అన్నావు. అప్పుడు దేవుడు ఏమన్నా అంటే, ఉంటావా, నువ్వు ఉండగలుగుతావా? ఉంటా ప్రభువా, నేను నిలబడతా ప్రభువా. సరే చెయ్యి పో. ఖచ్చితంగా ప్రభువా కోపం వచ్చేసింది, బూతులు మాట్లాడేశా, నన్ను క్షమించు ప్రభు, ఇక్కడి నుంచి మాట్లాడను అని చెప్పాడు. సరే పో, ఓకే మాట్లాడవా? ఓకే. ఉండగలుగుతావా? ఉంటాను ప్రభువా, నన్ను నమ్ము ప్రభువా అని ఇప్పటికే 2000 సార్లు చెప్పి పడిపోతా ఉన్నాం మనం. నిలబడ్డారు? ఎవరైనా నిలబడ్డారా? నిలబడిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? బూతులు మాట్లాడిన ఇక నుంచి ఇక కోప్పడను, ఇక చూడను, ఇక తిరగను, ఇక మాట్లాడనని ఎన్నోసార్లు మన అందరం దేవుడితో ప్రమాణాలు చేసాం. బల్లగొట్టి గుండెలు అదిలేలా ప్రార్థన రూములో ఏడ్చి నిలబడతా ఉంటా, ఇక చేస్తా ప్రభువా, నీకోసం నడుము కట్టుకుంటా ప్రభువా, ఇంక నువ్వు తప్ప నువ్వే నాకు దిక్కు, నీకోసం నేను నిలబడతా అని ఎన్నోసార్లు మనం చెప్పి, నేను చేస్తాను, నేను నిలబడతాను, నేను ఉంటాను, నేను చేయగలుగుతానని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మన అందరం పడిపోవట్లా. ఎవరు నిలబడ్డారు? ఇక్కడ ఎవరు నిలిచి ఉన్నారు పరిపూర్ణంగా? మీకు అప్పటి నుంచి వద్దులే, కనీసం ఒక 2 నెలల నుంచి ఏ విషయంలో కూడా పొరపాటు చేయకుండా కరెక్ట్గా నిలబడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే దేవుడికి స్తోత్రం. లేరులే, నడని మిమ్మల్ని ఎవరు ఉండేది? ఆడికొచ్చి కొంతమంది దేవుడితో తీర్మానాలు కూడా చేయలేవు, వాళ్ళు వదిలేసేయండి. వాళ్ళు అసలు మేము నిలబడేది లేదు, మేము చేసేది లేదని వదిలేశారు, వాళ్ళు ఆగిపోయారు. కానీ కొంతమంది దేవుడితో తీర్మానం చేసుకుంటున్నారు, మేము ఉంటాం ప్రభువా, మేము నిలబడతాం ప్రభువా, నేను ఇక పడను ప్రభువా, ఇక ప్రార్థన నుంచి తొలగను ప్రభువా, ఇక ప్రార్థన చేస్తాను ప్రభువా. అక్క, ఇలా చేయకూడదని నీకు తెలియదు, కానీ నువ్వు చేసావు, నాకు కూడా తెలియదు, నేను కూడా చేశా. అందరం పడిపోయాం. మనం చేస్తున్న ఆ ప్రార్థనలో ఏమవుతుందో తెలుసా? నేను నిలబడతాను ప్రభువా, ఇక మీదట ఇంకొక అవకాశం ఈ ప్రభువా, నేను నిలబడి చూపిస్తాను ప్రభువా, ఇంకొక అవకాశం నాయనా, నేను నిలబడి చూపిస్తాను, ఇంకొక అవకాశం ఈ ప్రభువా, నేను చేస్తాను అని మన మీద మనం ఆధారపడ్డామే. కానీ నేను నిలబడలేను, నువ్వు నాకు సహాయం చేయయ్యా, నా వల్ల కాదయ్యా, నువ్వే నాకు సహాయం చేయి, నా వల్ల కాదు, నేను చేయలేను, నా మాట నా మనసు వినదు, నీ సహాయం లేకపోతే నేను భక్తి చేయటం చాలా కష్టం, నా వల్ల కాదు ప్రభువా, ఓడిపోయాను ప్రభువా, ఎన్నోసార్లు నా మీదనే ఆధారపడి, నా మాట మీద ఆధారపడి నేను ఓడిపోయాను ప్రభువా, ఇక నా వల్ల కాదు ప్రభువా, నాకు బతకాలనిపించట్లేదు ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయకపోతే, నువ్వు నన్ను నిలబెట్టకపోతే నేను బతకలేను, నా వల్ల కాదు, నేను జీవించలేను, ఈ క్షోభతో నా బతకడం కంటే నన్ను తీయేసుకో అని దేవుని సహాయం కొరకు అడిగేవాళ్ళు ఎంతమంది? అక్కడ నేనేమంటాను తెలుసా? కొంతమంది మాట్లాడుతుంటారు ఇట్లాగా, నాకు తెలిసి నాలో ఏం పొరపాటు లేవు బ్రదర్. ఏం బెదర్ ఏంది? ఆ బెదర్ ఏందంట, నాకు తెలిసి నాలో ఏ పొరపాట్లు లేవు బెదర్. సిస్టర్, నాకు తెలిసి నాలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను సిస్టర్, నాకు తెలిసితో నేను చాలా జాగ్రత్తగా ఉంటా, తెలియకుండా జరగచ్చు కానీ అని ఆమె తగ్గించుకుంటున్నాడు చెప్తానే హెచ్చించబడతా ఉంటుంది. తన మీద తను ఆధారపడిపోయింది. నాకు తెలిసి నాలో ఏం పొరపాట్లు లేవు అంటేనే అదే ఒక పెద్ద పొరపాటు. అసలు మాకు అర్థమవుతుందా? నాకు తెలిసి నాలో ఏ పొరపాట్లు లేవు, నేనేం చేయట్లా, నేను చెయ్యట్లా, నాలో లేవు. ఏమంటారు దీన్ని? అహం.
నాలో లేదు, నేను చేయట్లేదు, నాకు తెలుసు, ఒకరేంది నాకు చెప్పేది, నాకు అన్నీ తెలుసు అంటున్నప్పుడే మనలో అహం అనే వాడు దొంగోడు దాక్కుని మన జీవితాన్ని బతుకులు నష్టం చేసి ఒక్క మాట గుర్తుపెట్టుకుని తల్లే, నేను చేస్తాను, నేను నిలబడతాను, నేను తప్పను, నేను ఉంటానంటే ఫస్ట్ దెబ్బ దేవుడే వేస్తాడు మన మీద. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ దెబ్బ ఎవరు వేస్తారు? నువ్వు ఎట్లా ఉంటావు చూస్తాపో అంటాడు. అంతే. నేను నీకోసం సినిమాలు చూడండి ప్రభు, ఇంకా చూసుకో ప్రభు, చూడండి ప్రభు అనుకో. సార్ నువ్వు సరే పో అంటే నా హెల్ప్ ఏమొద్దా? నువ్వు ఉండగలుగుతావా? నువ్వు చేయగలుగుతావా? నువ్వు ఓకేనా? నిలబడతాను ప్రభు. ఇప్పటికి 2000 సార్లు పడిపోయా, ఇంకొక అవకాశమే ఇప్పుడు కడిగి నీ రక్తంతో కడిగి ఇంకా పడితే చూడు, ఇంకా పడను ప్రభువా, ఇంకా నిలబడతాను. మనకు తెలియదు, అట్లా ప్రార్థన చేయకూడదు, మనకు తెలియదు. ఇప్పుడు దాకా మనకు తెలియకుండానే జరిగిపోయిన నష్టం ఇది. ఎన్నిసార్లు నిలబడతాను ప్రభు, నేను నిలబడతాను ప్రభు, నేను నిలబడతాను ప్రభు అంటానే పడిపోతా వచ్చాము ఇప్పటిదాకా. వెళ్ళారా? ఇట్లాంటి మాటలన్నీ కూడా అహంతో కూడినటువంటి మాటలే. ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళందరూ ఖచ్చితంగా ఏదో ఒక రోజు తప్పకుండా పడిపోతారు. అంతే. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో ఏముందంటే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో ఏముందంటే, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు. చెప్పాను కదా అహంకారం అంటే ఏంటి. మాయ్, ఎందుకు మీ ఆయన అంత అహంకారంగా మాట్లాడుతున్నావు? ఏంట్రా తండ్రికి తల్లికి ఎట్ట ఎదురు తిరుగుతున్నావు? ఎంత అహంకారం నీకు? నేనేంది ఆమెది అనేది నన్ను నాకు తెలీదా? చిన్నవాడిని నేనా? ఆమె నాకు చెప్పేది. అహంకారం తలకెక్కినప్పుడు ఈ మాటలు వస్తాయి. ఒకటి లెక్క చేయడు, తనకు అన్నీ తెలుసు అనుకుంటాడు. ఇంక నేను ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇవే అహంకారం అక్క. అహం అంటే స్వయం, తన మీద తను ఆధారపడటం, తనకు అన్నీ తెలుసు అనుకోవటం, తన మీద తానే ఆధారపడటం. ఇంతవరకు నా బాధ ఎవరికైనా అర్థమైందన్నా? బాధ అర్థమైందా? అర్థం కాకపోతే ఇంక నేను కూడా ఏం చేయలేను. ఇంక ఇంతకంటే చెప్పడం నా వల్ల కాదు. ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్ పేరు చెప్తా. మనం పడిపోవడానికి ఒక కారణం ఏంటంటే అహాన్ని వదలకపోవడమే. మన గుడారాలు పడి ఉండటానికి కారణం అహాన్ని వేడకపోవడమే. బిళ్ళర ఒకసారి యోధాపత్రిక చూద్దాం. ఒక మాట చూడండి. యోధాపత్రిక 1వ 5వ వచనం. ఇది కూడా ఇశ్రాయేలు గురించే ఉండేది. ఒక అధ్యాయమే, ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. యోధాపత్రిక 5వ వచనం. ఒకసారి ఎంత మంచి మాట అక్కది, ఎంత మంచి మాట చూడండి. ఏం రాయబడింది? 5వ వచనం అన్న. యోధాపత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని, అదిగో వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. మనమన్నా వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేశాడు దేవుడు. ఇందాకేం చెప్పాడు? అనేకులు ఆయనకు ఇష్టలుగా ఉండకపోయిరు కనుక వారు సంహరింపబడ్డారు. ఇక్కడ చూడండి, వారు దేవుని నమ్మకపోయిరు కనుక నాశనం చేశాడు. ఈ రెండు మాటలు రూఢిపరుస్తున్నాయి. ఇజ్రాయేలీలు అరణ్యములో రాలిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వారు దేవుని మీద ఆధారపడకుండా తమ జ్ఞానం మీద, తమ శక్తి మీద, తమ బలం మీద ఆధారపడ్డారు. సో లాస్ట్గా నేను చెప్పే మాట ఏంటంటే, ఈ మాట బాగా రాసుకోండి. మన భక్తి మీద మనం నమ్మకం పెట్టుకోకుండా ప్రతి చిన్న విషయంలో దేవుని మీదే ఆధారపడి, నా వల్ల కాదు ప్రభువా, నీ సహాయంతో మాత్రమే నేను ఏదైనా చేయగలుగుతా, అంతేకాని నా వల్ల ఏది కాదు. నీ ప్రార్థనలో ఈ మాట ఎక్కువసార్లు వాడాల. నా వల్ల ఏది కాదు, నేనేమి చేయలేను, నేను ఎట్లా అంటోండి ప్రభువా, నేను ఎట్లా అంటోండి, నన్ను 2 రోజులు వదులు, అసలు నా రూపం చూస్తే నువ్వే భయపడిపోతావు. నా అంత భ్రష్టుడు ఇంకొకడు లేడు. సూపుడికి అంత భక్తి నటిస్తుంటాను నేను. మా పాస్టర్కి నా సంగతి తెలియక చాలా మంచి అక్క, చాలా మంచి అక్క అనుకుంటున్నాను. దౌర్భాగ్యుడు, నా సంగతి నీకు తప్ప ఎవరు తెలుస్తుంది? నేను నిలబడలేను ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా, నేను నిలబడాలంటే నువ్వు నాకు సహాయం చేయాలి, నువ్వు నన్ను నిలబెట్టాలి, నా శక్తితో నేను నిలబడలేను ప్రభువా, కొన్ని వేల సార్లు పడిపోయాను ప్రభువా, ఇక నేను నిలబడడం నా వల్ల కాదు ప్రభువా, నేను ఇలా ప్రతిసారి పడి 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 ఆ క్షోభ తట్టుకోలేక చావడమే మేలు అనుకుంటాను ప్రభువా, ఇన్నిసార్లు నిన్ను ఏడిపించి నేను బతకడం కంటే నేను చావడం మేలు, నాకు సహాయం చేస్తావా, నాకు సహాయం చేయవా, నన్ను నిలబెడతావా, నిలబెట్టవా, నన్ను నిలబెట్టకపోయే పని అయితే నన్ను చంపేయి, నన్ను నిలబెట్టు, నువ్వు తప్ప నన్ను ఎవరు నిలబెట్టరు తండ్రి, నువ్వు తప్ప నన్ను ఎవరు నిలబెట్టావు అన్న. ఇది యాక్టింగ్ కాదు, నిజంగా రావాలి గుండెల్లో నుంచి.
నిజంగా రావాలి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అహం వదలడం అంటే నా జ్ఞానం వల్ల, నా బలం వల్ల, నా ప్రార్థనా జీవితం వల్ల, నా ఉపవాసాల వల్ల, నా శక్తి వల్ల నేను నిలబడలేను. ఐఎమ్ నాట్ క్యాపబుల్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ ముందు నిలబడటానికి నాకు యోగ్యత లేదు. నీ సహాయంతో నేను చేయగలుగుతాను తండ్రి అని ఎవరైతే హృదయపూర్వకంగా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తారో, ఈ మాట రాసుకో, ఈ మాట రాసు జనపాలన్న, ఎవరైతే తాము తగ్గించుకొని తమ మీద తాము ఆధారపడకుండా దేవుని శక్తి మీద ఆధారపడి నా వల్ల కాదని ప్రార్థన చేస్తారో, ఇప్పుడు చెప్తానేనండి, మన మనస్సాక్షి చుట్టూ దేవుడు ప్రాకారము వేస్తాడు. మన మనస్సాక్షి చుట్టూ దేవుడు ప్రాకారం వేస్తాడు. మోహపు కోరిక నీ మనసులోకి రావాలన్నా రానివ్వకుండా కంచేస్తాడు. సినిమాల మీద అపేక్ష రావాలన్నా నీ మనసులోకి ఆ అపేక్ష రాకుండా కంచె వేస్తాడు. ఎందుకు? నేను నిలబడలేను ప్రభు అన్నావు కదా, నా వల్ల కాదని చెప్పావు కదా, నేను ఉండలేను ప్రభు నువ్వు చెప్పావు కదా, అమ్మో నా బిడ్డ నా మీద ఆధారపడింది, నా మీద ఆనుకుంటున్నాడు, నాకు ముందే వాడు చెప్పేశాడు, నాకు హెల్ప్ చేయి ప్రభు, నన్ను చేయి పట్టుకొని లేవనెత్తు, నన్ను పడనీయొద్దు అని ఏడుస్తున్నాడు. కాబట్టి నా బిడ్డ హృదయం చుట్టూ ఏమేయాలా? సాతాను సంబంధమైన శోధనలు ఎన్ని వచ్చి కొట్టినా నీ మనస్సాక్షిలోనికి దూసుకు రాకుండా అగ్ని కంచె వేసి కాపాడుటకు శక్తి కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న నజరేయుడు, న్యాయాధిపతి అయిన యేసు. గట్టిగా చప్పట్లు కొట్టు, నువ్వు గట్టిగా చప్పట్లు కొట్టి కింద మామూలుగా ఉండదు. చెవుడు కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు రోడ్డు మీద పోతున్నప్పుడు సినిమా వాల్ పోస్టర్ కనపడింది అనుకో, అదేంది దాని తలకాయ అంటే వెళ్ళిపోతావు అంతే. నువ్వు దాన్ని అసలు చూడాలనిపింది నీకు. అదే ఇంతకుముందు అయితే ఖచ్చితంగా చూసేవాడివి, తప్పని తెలిసినా కూడా చూసేవాడివి. ఇప్పుడు నీ మనస్సాక్షి చుట్టూ ఏముంది? కంచుంది. కాబట్టి నీకు చూడాలనిపించదు. పాత వ్యక్తుల పరిచయాలు ఉంటాయి, వాళ్ళు ఊరికొక ఫోన్లు చేస్తుంటారు, నీకు తెలియకుండా ఏం చేస్తావంటే దాన్ని బ్లాక్ చేస్తావు, ఆ నంబర్ డిలీట్ చేస్తావు, అవసరమైతే దేవుని కోసం సిమ్ కూడా మార్చేస్తావు. నీలో ఏదో తెలియకుండా మార్పు జరుగుతుంది. నువ్వేమన్నావు తెలుసా? నేను నిలబడలేను ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా. ఆ మనిషి ఫోన్ చేస్తే నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను ప్రభువా, అతను మాట్లాడితే నా వల్ల కావడం లేదు ప్రభువా, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, ప్లీజ్ హెల్ప్ మీ మై లార్డ్, నా వల్ల కావట్లా, ఈ ఊపిరి బయట నాకు సహాయం చేయి అని నువ్వు ఏడిస్తే వాడంటే అసహ్యం వేసిపోతుంటే మనకి. ఇంకా అలా చేస్తాడు సహాయం ఎవరు? దేవుడు. దీన్నే దేవుని మీద ఆనుకోవడం అంటారు, దీన్నే దేవుని మీద ఆధారపడడం అంటారు, దీన్నే దేవుని సహాయాన్ని కోరడం అంటారు, దీనినే మన భాషలో దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. దేవుని నమ్ముకోకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని కోసం బ్రతకకుండా, దేవుని సహాయం కోరకుండా మన భక్తి మీద, మన ప్రార్థన మీద, మన శక్తి మీద మనం ఆధారపడితే దేవుడికి మహా చిరాకు, మహా కోపం. ఫస్ట్ దెబ్బ ఆయనే వేస్తాడు. బైబిల్లో ఒక ఆయన మీద వేసాడు దెబ్బ. ఆయన పరిచయం చేస్తే మీకు ఫ్రీ అయిపోద్ది, మైండ్ ఇంకా బాగా అర్థమైపోద్ది. చూపిస్తాను, ఆయన మీకు చూపిస్తాను. ఆయన చూపించే ముందు కొంతమంది చూపించాలి మీకు. బిడ్డలారా, భక్తి పరులు, ప్రార్థనా పరులు, దేవుని కోసం బ్రతికే బిడ్డలు మరలా ఎందుకు పాపంలో పడిపోతున్నారంటే, మరలా ఊరక ఎందుకు జారిపోతున్నారంటే, వారు దేవుని మీద ఆధారపడలేదు, తమ భక్తి మీద, తమ ప్రార్థన మీద, తన సొంత నిర్ణయాలు. నేను చేయగలుగుతాను, ఇంకొక అవకాశం ఏ ప్రభు, ఇంక నిలబడతాను ప్రభు, ఈసా నిలబడతాను ప్రభు అని అంటున్నాం. కానీ నా వల్ల కాదయ్యా, నేను నిలబడలేనయ్యా, ప్లీజ్ హెల్ప్ మీ మై లార్డ్ అని ఎవరు ఏడుస్తున్నారు? నాకు సహాయం చేయి తండ్రి, నా వల్ల కాదు. ఎవరు ఏడుస్తున్నారు? కొందరు అనుకుంటారు, పాస్టర్ గారు ఇంత చిన్నదాన్ని కూడా దేవుడు ఎక్కడో తీసుకుంటాడా? నిలబడతాను అన్నప్పుడు ఆయన కోసమే కదా మనం నిలబడుతున్నాం, నిలబడతాను అన్నప్పుడు దేవుడి కోసమే కదా మనం నిలబడతాను అంటున్నాం. మరి అక్కడ తగ్గించుకోవడం ఏంటండి? అది మనమేం మన కోసం, ఆయన కోసమే కదా. వద్దు. తెలియకుండానే మనలో దాగి ఉంది అహం. మనకు తెలియకుండానే మనలో నివాసం చేస్తుంది ఏంటది? అహం. వాడి పేరు ఏం పేరు? అహం, అహంకారం. ఒకసారి మీకు గుర్తు చేస్తాను చూడండి. ఈ మాట చూస్తే ఇంకా మీరు ఆశ్చర్యపోతారు. ఈ మాట చూస్తే మొదటి యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. అదే కొంచెం ముందుకు రండి, యోధా పత్రిక ముందుకు రండి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, అది 4వ వచనం. బిడ్డలారా, 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించిన విజయము
మన విశ్వాసమే. అంటే ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో దేవుని మీద, వారు ఖచ్చితంగా లోకాన్ని జయిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక మరలా పడిపోరు. ఊరకే ప్రార్థన చేసి ఊరక తొలగిపోరక్క. 2 రోజులుండి, 3 రోజులుండి, వారం ఉండి, 2 వారాలుండి పడిపోరు, 2 నెలల నుండి పడిపోరు, 1 రోజు ఉండి పడిపోరు. ఇక పడకుండా నిలిచిపోతారు. ఎప్పుడు? లోకమును జయించింది విశ్వాసము ద్వారా. ఆ విశ్వాసం ఎవరి మీద? దేవుని మీద. దేవా, నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదు, నేను నిలబడలేను, ప్లీజ్ నా మాటలు నా కంట్రోల్ ఉండడంలా, కోపం నేను కంట్రోల్ చేయలేకపోతున్నా ప్రభువా, నీ సహాయం లేకపోతే నేను కోపాన్ని కంట్రోల్ చేయలేను. హవీలని నేను ఎక్కువ తిట్టేస్తున్నాను ఈ మధ్య, నా వల్ల కావడంలా, ప్లీజ్ ప్రభువా నాకు సహాయం చేయి. నా కూతురు నా మీద అదొక రకమైన ఎక్స్ప్రెషన్కి వెళ్ళిపోతుంది, మా డాడీకి అసలు నేనంటే ఇష్టం లేదని వెళ్ళిపోతుంది, అయ్యా నా వల్ల కావడంలా, నాకు హెల్ప్ చేయి ప్రభువా, నా బిడ్డని అట్లా నేను తిట్టకూడదు ప్రభువా, నాకు కోపం వచ్చేస్తుంది ప్రభువా అన్నామనుకో, హవీలో ఏదన్నా పొరపాటు చేసినప్పుడు ఆ కోపం నాలోకి రానియకుండా దేవుడు ఏం వేస్తాడు? నా మనస్సు చుట్టూ ఏం వేస్తాడు? కంచె. ఆ కంచెను దాటి కోపం కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ, మోహం కానీ ఏది రాకుండా మన ప్రభువుని యేసయ్య కాపాడి తీరుతాడు. అప్పుడు మనం పడకుండా నిలబడతాము. ఒకానొక రోజు ఈ లోకాన్ని జయించి బయటికి వెళ్ళిపోతాం యేసు నామములో. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు బిడ్డలారా పడరు. ఆమేనండి. దేవుని మీద ఆనుకున్న వాళ్ళు భక్తిలో పడరు. దేవుని సహాయం ఆశించిన వాళ్ళు పడకుండా దేవుడే నిలబెడతాడు. కారణం ఏంటంటే మనం ఆయన కోరుకున్నాం కాబట్టి, ఆయన మీద ఆధారపడుతున్నాం కాబట్టి, నువ్వే నా దిక్కు అంటున్నాం కాబట్టి, నా వల్ల కాదంటున్నాం కాబట్టి. హవీల గురించి చెప్పారేంటి సార్ మీరు? ఏదైనా జరిగిందా? జరిగింది. చిన్నది పాపం, ఆమెకి ఆకలి అయిందంటే బాగా తిట్టదు మమ్మల్ని. అన్న హవీలాకి మనం టైంకి పెట్టేసేయాల. కోపం వచ్చిందనుకో చెత్తకి తిట్టేస్తుంది. ఎవరు తిట్టుందో ఏం ఆడుతుందో ఏం అర్థం కాదు. నేను కూడా ఏదో ఒక మైండ్ కోపంలో ఉంటా. ఆ మాటకి నాకు నెక్కద్దా, నాకు అట్టాడుదానా. నాకు ఆ తిట్టుకునేటప్పుడు వచ్చారు సుసన్నమ్మళ్ళు, మై సురేఖ గమ్ముకుండు సార్ వాళ్ళు భలే భలే కోపం వస్తారు. ఆ కోపం కూడా రానియకుండా దేవుడే సహాయం చేయాలి, మన వల్ల కాదు. ప్రభువా ఈసారి చూసుకో, ఇంక నేను ఇంకా కోపన్న ప్రభువా, ఈరోజు ఈ ఒక్కసారి క్షమించు ప్రభువా, ఇక మీద నేను హవీల మీద కోపన్నాను అనుకో, సరే చూద్దాం కానీరా అంటాడు. మళ్ళా వచ్చిందనుకో ఫస్ట్ దెబ్బ ఆయన వేసి మనకి మళ్ళీ కోపం. మన వల్ల కాదన్నా, మనం దేవుని మీద ఆధారపడాలి. నాకు సహాయం చేయ ప్రభువా, నా వల్ల కాదు తను, అసలు నిజంగా నేను యోగ్యుడిని కాదు అని చూడు. ఆయనకి ఎంత సంతోషం ఆయనకి. నేను ఎవరిని ప్రభువా. అందుకే కొంతమంది భలే ఘోరంగా చేస్తారన్న ప్రార్థన. నేను దుమ్ములో ధూళి లాంటి వాడిని, పురుగు లాంటి వాడిని, ఏ యోగ్యత లేని వాడిని. అది కొంతమంది బట్టి కొట్టి ప్రార్థన చేస్తారు. అందరు చెప్పేది నేర్చుకొని చేస్తారు. అట్లా కాదు, మనం హృదయపూర్వకంగా దేవునితో స్పృహలో ఉన్న మాట చెప్పాలి. నేను నీ ఎదుట వట్టివాణ్ణి, మట్టివాణ్ణి. కొంతమంది చెప్తుంటారు అటు దేవుడి ప్రార్థన. ఎవరు చెప్పారు మీకు? మనం ఆయన రక్తంలో కడగబడ్డ బిడ్డలమే, ఆయన మన తండ్రి, మన కొడుకులమే. ఎట చేయాలి ప్రార్థన? ఏంటంటే చేస్తావు చేయవా నువ్వా? అట్ట చేయాలా, హక్కుగా అడగాల. ఓకే ఒప్పుకుంటాం. అన్ని సందర్భాల్లో కాదు, అది కొన్ని సందర్భాల్లోనే వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు నేను చెప్పేది ఏ సందర్భంలోనే వర్కౌట్ అవుతుంది అంతే. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు మోకాళ్ళలోంచి కన్నీరు పొట్టి విడిచి, నా వల్ల కావట్లేదు, నాకు సహాయం చేస్తావా చేయవా అని చూడు. పరలోకంలో ఉన్న నిమిషంలో నీ ముందు ఉండకపోతే, ఎక్కడ 2-3 కూడి నా నామంలో ప్రార్థన చేస్తే నేను అక్కడ వారి మధ్య వచ్చేస్తాను. ప్రార్థనల్లో కూడా బెళ్ళ ప్రార్థన ఉంటాయన్నా, మీకు తెలుసా? ఏ ప్రార్థనలో? ప్రార్థనలో కూడా బెళ్ళ ప్రార్థన. ప్రభువా, మీరు ఈరోజు మేము ఇలా ఉన్నామంటే అది మహా ఉన్నతమైన ఏమయ్యా, ఏం చేస్తున్నావా నువ్వు? నాకు అర్థం కావట్లే. అది ప్రార్థన లేకపోతే నువ్వు చెప్పుకున్నావా? ఈరోజు మేము 2 కార్లు కొన్నామంటే, ఈ ఇంట్లో ఉంటున్నామంటే, నా తండ్రి నీ వల్ల. ఇనే వాళ్ళందరికీ ఏమనిపిస్తుంటుందంటే పశ్చాత్తాపం రాదు ఆ ప్రార్థన వల్ల. మైకులో ప్రార్థన చేసి ఎట్లా ఉండాలంటే, సంఘంలో ఉండేవాళ్ళు కనీసం ఒక్కరన్నా ఏడవాల. అది ప్రార్థన చేయటం. తమ్మును తాము తగ్గించుకున్న వాళ్ళు దేవుని సన్నిధిలో హెచ్చించబడతారు. ప్రార్థనలో కూడా హెచ్చించుకొని ప్రార్థన చేస్తుంటారు. ప్రభువో, నువ్వు ఆ రోజు ఈ మాట సెలవిచ్చితివే, జ్ఞాపకం ఉన్నదా నీకు? ఉన్నదా జ్ఞాపకం అంటే ఇదేమన్నా డైలాగులా? ఎక్కడ నటిస్తున్నారు మీరు? అట్టగాదక్క ప్రార్థన చేయాల్సిందే. తండ్రి, ఎన్నిక లేని వాడిని ప్రభువా, దరిద్రుని ప్రభువా, బాతులు వెనక తిరుగుతున్న నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకున్నావు. నాకు అర్హత లేదు. నెల్లూరులో నేను 3 సంవత్సరాలుగా ఉండగలుగుతున్నానంటే నా వల్ల కాదు తండ్రి. ఎలా తీసుకెళ్తున్నావయ్యా, ఎలా కడుతున్నావయ్యా ఇవన్నీ అంటుంటే ఆయన ఎంత సంతోషమో. నా బిడ్డకి నిజంగా నేను తప్ప ఎవరు లేరంట.
ఏయ్ దేవదూతలారా వినండి వినండి, చెట్టాడుస్తున్నాడు. నేను తప్ప నా బిడ్డకి ఎవరు లేరంట, వాడికి నేను చేయకపోతే ఎవరు చేస్తారు? ఈ మధ్య జరిగిన ఒక చిన్న అద్భుతం చెప్తాను మీకు. ఒక 2 రోజుల క్రితం, నిన్న ఆదివారమా ఫస్ట్ ఆరాధన జరిగింది. ఏ ఆరాధన? క్రిస్మస్ ఆరాధన రోజు ఒక అద్భుతం జరిగింది. అంతకు 3 రోజుల ముందు ఏమైందంటే బండి పూర్తిగా పోయిందన్న. నా బండి పూర్తిగా పోయింది. లోక అంటుంది. ఎటైపోయిందంటే పొగ వచ్చేస్తుంది వెనక నుంచి. దానికి ఇంజిన్ ఆయిల్ మార్చి 4 నెలలు 5 నెలలు అయిపోయింది. మామూలుగా 2,000కి మార్చాలా, 6,000 అయిపోయింది. దానికి రీడింగ్ మీటర్ పనిచేయట్లా. నాకు నెలలు గుర్తు, నేను నెలకి ఖచ్చితంగా 2,000 తిరుగుతా. చేతులు అందుబాటు కాల ఖర్చులను బట్టి 4 నెలలు 5 నెలలు అయిపోయింది. 6 నెలల దాకా వచ్చేస్తుంది, పొగ వచ్చేస్తుంది వెనక నుంచి. అప్పటికే 4 సార్లు ఆగిపోయింది. ఎందుకు ఆగుతుందో అర్థం కావట్లా. కొట్టి మళ్ళీ ఎప్పుడుకో ఎత్తుకుంటుంది. నాకు అర్థమైపోయింది. పిల్లల్ని కాలేజీ తీసుకుపోయేవాడిని, ఎక్కడ ఆగిపోద్దో బిడ్డలు ఎడ్ చేస్తా టెన్షన్ వచ్చేసి ఒకరోజు కూర్చొని ఈ మధ్యకాలం కూర్చొని ఒక 10 నిమిషాలు, ప్రభువా బండి బాగలేదనే సంగతి నీకు అర్థమైంది. నువ్వు ఇస్తే తినేవాడిని, నువ్వు ఇస్తే ఇప్పుడు దాకా వచ్చా, నువ్వు ఇస్తే ఇక్కడ దాకా వచ్చా. నువ్వు ద్వారం తిరగకపోతే బండి ఎక్కడ ఆగిపోద్దో నాకు తెలియదు. ఆడపిల్లల ముందుగానే నువ్వే చేసినా మా మంచి కోసం చేస్తావు. నీకు ఇష్టమైతే దాన్ని బాగు చేయించుకోవడానికి సహాయం చేయి ప్రభువా, దాన్ని బాగు చేయడానికి సహాయం చేయి. ఆ ఒక్క సహాయం చేయి తండ్రి, నాకు నా వల్ల కాదు, నీ ఇష్టం, నీకు తెలుసు కదా నా విషయం అంతా, ప్లీజ్ దయచేసి సహాయం చేయ ప్రభు అని కాస్త 2 కన్నీళ్ళు విడిచి బండి గురించి ఒకేసారి ప్రార్థన చేసి వదిలేశాను. నాకు తెలుసు ఒక్కసారి మనం ప్రభువు చెప్తే నోట్స్ రాసుకుంటాడు ఆయన అని తెలుసు. అది నేను 2 రోజులు ప్రార్థన చేసి బిడ్డలారా, నిన్న ప్రార్థనలో ఒక పేదరాలు ఎట్టడి పేదరాలు అంటే పాచి పని చేస్తుంది అన్నమాట ఇళ్ళల్లో. అంతే, దేవుడు మాట్లాడతాడు, తెలుసు ఆయనకి ఎక్కడ ఇప్పించాలో. లాస్ట్లో పోతా ప్రార్థన చేసుకొని కానుక ఇచ్చేసి వెళ్ళింది. నేను అనుకున్నా ఏదన్నా మామూలు కానుక ఇచ్చిందేమో, సరే ఒక 1000 రూపాయలు ఇచ్చినా కూడా నేను ఎంతకంత అడ్జస్ట్ చేసుకుని బండి బాగు ముందు ఈ నెల మారిస్తే చాలు మనం అని అనుకుంటున్నా. తర్వాత నేను ఇంటికి వెళ్ళి చూస్తే బిడ్డలారా, బండికి ఎంత కావాలో అంతకంటే ఎక్కువ ఉంది దాంట్లో. దేవునికి మహిమ కలుగును గాక. నేను వెంటనే పాస్టమ్మ చెప్పా, మీ ఇంట్లో కూడా నేను ఇది ముందు నేను ఏం బాగా చేయించుకోవాలా, బండి బాగా చేయించుకోవాలి. బండి బాగు చేయించుకున్నాను, ఇంట్లో కావాల్సిన వస్తువులు తీసుకొచ్చాను. దేవుడు ఎంత త్వరగా స్పందించాడు నా విషయం. నిజంగా బిడ్డలారా, దేవుని మీద ఆధారపడితే స్పందిస్తాడక్క. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదని చెప్పాలంతే. నేను ఉండలేను, నా వల్ల కాదు, నువ్వే నాకు చెయ్యాలని చెప్తే ఖచ్చితంగా దేవుడు కలగజేసుకొని తీర్చేస్తాడు అంతే టయానికి. ఆయన చేయకపోతే ఎవరు చేస్తారక్క మనకి? మీకు ఎవరన్నా ఉన్నారేమో, మీరు పనులు చేసుకుంటున్నారు, మీకు డబ్బులు వస్తాయి, నాకు ఎవరు ఇస్తారు? నాకు ఆయనే ఇవ్వాలి. నాకు అదే దిక్కు, అదే దారి. నా అవసరం తీరిపోయింది. ఇప్పుడు ఇంకా 2-3 నెలలు నాకు ఇబ్బంది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. బ్రేక్ షూ లేపించుకున్నాను, అన్నీ మొత్తం మార్పించి లైట్ కూడా ఎగల, లైట్ కూడా పోయింది, స్విచ్ కూడా పోయింది. ఆ స్విచ్ చేయించుకున్నాను మొత్తం, మరలా ప్రస్తుతానికి ఇబ్బంది లేకుండా చేయించుకున్నా. సమస్త మహిమ దేవునికే చెందును గాక. నాకు ఇచ్చాడు కాబట్టి మీకు చెప్పుకున్నాను అనమాట, మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు చెప్పండి, మన శక్తి మీద మనము ఆధారపడకూడదు, మన జ్ఞానం మీద, మన బలం మీద, మన ప్రార్థన మీద నేను చేయగలను నాకు అనుకోకూడదక్క. దాన్ని అహం అంటారు. క్రైస్తవుడు లోకమును గెలవగలిగిన ఒకే ఒక్క ఆయుధం. క్రైస్తవుడు లోకాన్ని ఓడించగల, సాతానుని ఓడించగలిగిన, శరీరాన్ని ఓడించగలిగిన ఒకే ఒక్క ఆయుధం విశ్వాసం. ఎవరి మీద? దేవుని మీద. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్తా చూడండి, బైబిల్లోని ఉదాహరణలు. నెంబర్ 1, సౌలు గొల్యాతు అని రాసుకోండి. ఫస్ట్ సౌలు గొల్యాతు విషయంలో, ఇప్పుడు గొల్యాతును చూడడానికి ఎట్లా ఉన్నారు బిడ్డలు? ఎట్లా ఉన్నాడు? 6 మూరల జేయనుడు, ఎత్తుగల మనిషి. అతని డాలు 2-3 మోస్తున్నారు. అతని ఈటే నేతగాని దోనంత పెద్దది, మహా ఎత్తైన మనిషి. చిన్న వయసు నుండి యుద్ధాభ్యాసం చేసినవాడు, అరవీర భయంకరుడు, మహాపరాక్రమశాలి. అసలు అతన్ని చూడగానే సౌలు గారి గుండె దడుసుకుంది. బైబిల్ ఏమో రాయబడింది? బహుభీతులైరి అని రాయబడింది. ఇజ్రాయేలీలే కాదు, వాళ్ళ రాజుగారు కూడా, సౌలు కూడా గడగడగడ వణికిపోయారు. ఇప్పుడు నేనేమంటానంటే, సౌలు దేవుని మీద ఆధారపడి ఉన్నట్లయితే గొల్యాతును చూసి భయపడేవాడా? సౌలు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడైతే భయపడేవాడు తెల. సౌలుని కోరుకుంది ఎవరు? దేవుడే.
ఎక్కడి నుంచి కోరుకున్నాడు? గాడిదలు వెతుక్కుంటూ వెళ్తుంటే గాడిదలు వెతుక్కున్న వాడిని తీసుకొచ్చి రాజుని చేశాడు. ఒరే, నా స్థాయి ఏంటి, నేను ఎక్కడున్నవాడిని, నా స్థితిని ఇంత స్థితికి మార్చిన వాడు నా దేవుడు కదా, ఆయన నాకు తోడై ఉన్నట్లయితే, ఆయన నాతో నడిచినట్లయితే వీడు నన్ను ఏం చేయగలుగుతాడు అనుకోవాలా పడలేదా? ఇప్పుడు లాస్ట్ ఏమైందంటే, బయటకు వస్తే వాడిని చూస్తే బీపీ పెరిగిపోతుందని లోపల పోయి గుడారంలో కూర్చోన్నాడు. ఏమంటున్నాడు రా, ఏం జరుగుతుంది ఆయన, వచ్చేస్తున్నాడా? గడగడ వాడు వచ్చి తక్కన చెమట చూసుకుంటాడు బాగా విపరీతమైన చెమట, టెన్షన్, గుండు కొట్టేసుకుంటుంది. అయిపోయాం ఇది అప్పుతుంది భయం. ఎందుకు భయం సౌలు కంటే? సౌలు దేవుని మీద ఆనుకోలేదు, సౌలు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, సౌలు దేవుని కోసం నిలబడలేదు, దేవుని మీద ఆధారపడలేదు. ఇప్పుడు రండి మళ్ళా దావీదు గొలియాతు. దావీదు వయసు ఎంత? బాలుడు అని రాయబడింది బైబిల్లో. 18-20 సంవత్సరాలు నూనూగు మీసాల కుర్రాడు. రాజుగారి వయసు ఎంత? 40-50 సంవత్సరాల వయసు ఉంటుంది. ఎక్స్పీరియన్స్లో పెద్ద, వయసులో పెద్ద, అనుభవాల్లో పెద్ద, రాజుగారు అన్నీ తెలుసు. ఇప్పుడు కుర్రోడికి ఏం తెలుస్తుంది? ఈ కుర్రోడు ఆ సైన్యంలో తిరుగుతున్నప్పుడు ఒక్కసారి వాడు మాటలు విన్నాడు. ఏదో యెహోవా దేవుని తిరస్కరించి దూషించి మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆ మాటలు వినగానే రక్తం మరిగింది. ఇప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? రాజా, మీరెవరైనా రే అయ్యా నన్ను పంపించండి, ఒకే ఒక్క దెబ్బతో వాడిని ఈరోజు అవుట్ అంతే. ఏం మాట్లాడుతున్నాడు? ఆనోటి ఈ మాట తీసుకుపోయారు. రాజుగారు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడా, లోపల ఉన్నాడా? ఎంత ధైర్యమో! బయటికి కూడా రావట్లే మనిషి, గుడారంలో నడిపోయి ఈ బొడ్డోని తీసుకెళ్ళి రాజుగారు, ఒరే వీడా, ఇతను నా మాట చెప్పింది ఈ అబ్బాయా? హే బాబు, క్యా బోల్తీ తూ? నీకు అర్థమవుతుంది? అవతల పక్క ఈ విషయం అర్థమయ్యా? రాజా కూల్ రాజా, మీరు నన్ను పంపించండి, నేను వాడిని వేసేస్తా. ఒరే, హౌ ఈజ్ పాసిబుల్ రా? హే అబ్బాయ్, హౌ ఈజ్ పాసిబుల్? ఇంత రాజునే వణికిపోతున్నా, నువ్వు ఎలా పాసిబుల్? రాజా చెప్పండవా, నేను నా గొర్రె మందలు మేపుతున్నప్పుడు నా గొర్రె పిల్లలు ఎత్తుకోపోవడానికి ఫస్ట్ సారి ఏమొచ్చింది? ఎలుగుబంటి వచ్చింది. వచ్చి నా గొర్రె పిల్లలను పట్టుకుంది. ప్రార్థన చేసి నా దేవుని సహాయాన్ని వేడుకున్నాను. నేను ఎలా పరిగెత్తానో, దాన్ని ఎలా కొట్టానో తెలియదు. నా గొర్రె పిల్ల సజీవంగా నాకు దొరికింది. దేవుని మహిమ కలుగును గాక. మరొక్కసారి నా గొర్రె పిల్లను పట్టుకోవడం ఏమొచ్చింది? సింహం. ఏమొచ్చిందనా? సింహపు నోట నుండి నా గొర్రె పిల్లని సజీవంగా కాపాడుకొని మేక పిల్లను చీల్చడానికి నా దేవుడు నాకు సహాయం చేశాడు. ఆ మేకపిల్ల, ఆ ఎలుగుబంటి నోటి నుండి, ఆ సింహపు నోటి నుండి నన్ను తప్పించిన నా దేవుడు సున్నతి లేని ఆ ఫిలిస్తీను చేతి నుంచి నన్ను తప్పిస్తాడు. రాజా, నన్ను వదులు, ఒక్క దెబ్బతో వండేసేస్తా. మళ్ళా అంటాడు, నువ్వు పంపించు రాజా, యుద్ధం నాది కాదు. యుద్ధం ఎవరిదే? యెహోవాది. ఆయన చూసుకుంటాడు. ఆయింది యుద్ధం, నాది కాదు. నేను చేయలేను రాజా, ఆయింది యుద్ధం. ఆయన సహాయం ఉంది కదా నాకు. అక్కడ సింహం తప్పించాడు, ఎలుగుబంటి తప్పించాడు. సింహాన్ని ఒక మనిషి చంపగలుగుతాడా చెప్పండి? ఏ ఆయుధాలు లేకుండా సింహాన్ని ఎవరైనా చంపగలుగుతారా? దేవుడు దావీదుకి బలాన్ని ఇచ్చి సింహాన్ని చంపేటట్టు చేశాడు. అది దావీదు నమ్మకం. నేను దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను ఎటువంటి వాడి మీదకి వెళ్ళినా నా ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నాకు సహాయం చేస్తాడు. ఆయన ఉంటే నాకేం భయం? నువ్వు వదులు రాజా. ఒరే అయ్యా, బాబాయ్, అబ్బాయి నీ వయసుకి నీ మాటలకి సంబంధమే లేదు, నువ్వు వదులు రాజా. మొత్తం మీద వదిలేరు. ఇప్పుడు సౌలు గారు ఏమంటాడంటే, రే ఆయుధాలు తీసుకోండి, వాడు కింద పడ్డాడంటే పరిగెత్తాలి, మనం గుర్రాలు నా కోసం రెడీ చేసి పెట్టండి. ఏదైతే అయింది. మనం ఎవరో ఒకరిని వాడి మీద పంపించకుండా ఉన్నా వాళ్ళే మనల్ని గెలుస్తారు. ఎవరో ఒకరు పోకుండా ఉండే ఎవరో ఒకరు పంపించడం మేలు. రే గుర్రం రెడీయా, అంతా ఓకేనా, జనపాలన్నా అంత రెడీ చేసి పెట్టినావా? ఓకే, చూద్దాం. అందరు రెడీగా, వాడు ఒక దెబ్బకి దావీదు పడిపోతే పరిగెత్తాలు ఉన్నారు మన అందరం. అట్టున్నారు, గడ వణిగిపోతున్నారు సైన్యం. లోయలో ఎన్ని రాళ్ళు ఏరుకున్నాడు? 5 రాళ్ళు ఏరుకున్నాడండి. గొల్లియాతు అన్ని యుద్ధాయుధాలు ధరించుకొని వచ్చాడు. దేవుడు చెప్తున్నాడు, దావీదా వాడికి ప్లేస్ ఎక్కడుంది? ఇప్పుడు యుద్ధం ఎవరిదన్నాడు? ఎప్పుడైతే యుద్ధం యెహోవాదన్నాడో లైన్లోకి దిగేశాడు దేవుడు, అంతే. నేను చెప్తున్నాను, మనం ఎప్పుడైతే నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరు అంటామో దిగేశాడు రంగంలోకి, అంతే. నువ్వు పిలవకుండా దేవుడు మన జీవితంలోకి
రాడు. నేను చేస్తాను, నా వల్ల అవుతుంది, నేను చేస్తా ప్రభువా, ఇంకొక అవకాశం ఈ ప్రభువా, నేను చూసుకుంటా ప్రభు, ఇంకా పడను ప్రభు అంటే సరే ఓకే ఓకే నువ్వు పిలిచావా కానీ లైన్లో మనకోసం లైన్లో దిగుతాడు. నువ్వు తప్ప నాకు ఎవరు లేరు ప్రభువా. ఈ నెల్లూరులో 2 ఎకరాలు నా వల్ల కొనడం సాధ్యం కానే కాదు. నువ్వు రాకపోతే నా వల్ల కుదరదు. ఇంకా నీకు ఇష్టమైతే నన్ను పిలిచినందుకు నువ్వు నాకు ఇవ్వాలా అన్నావనుకో, అట్టేలేరా నన్నే కదా ఏమన్నా నేను చూసుకుంటాలే అంటాడంతే. నెల్లూరులో 1000 మంది పట్టే మందిరాన్ని నువ్వు నాకు కట్టించాలా? నన్ను ఎందుకు పిలిచావు? నేను కీబోర్డు వాయించుకుంటే పాటలు పాడుకుంటూ తిరిగేవాడిని, సినిమాలు చూసుకుంటాను. నన్ను ఎందుకు పిలిచావు? నువ్వు ఊరికే నన్ను పిలిచావు కాబట్టి నాకు నువ్వు ఇవ్వాలంతే. నువ్వే ఇవ్వగలవు, నాకు నువ్వు తప్ప ఎవరు ఇవ్వలేరు అన్నావు అనుకో, సరే ఇన్నిసార్లు చెప్తావు ప్రతిరోజు ఇస్తానులే, టైం రాని. ఇప్పుడు 4 లక్షలు పెట్టి నీకు మందిరం కట్టిలానేనా? ₹1 నీకు పెట్టావా? లేదు ప్రభు నువ్వే కట్టించావు ప్రభు. ఇంత అన్నో ఎట్టుందో చూడు మందిరమా. కొంతమంది దగ్గర తెచ్చి ఉంది వాళ్ళకి, లేదు ప్రభువా నీకు కట్టించావు కదా ప్రభు, నాకు నీ దైవాలు కదా ప్రభు ఇదంతా. ఇక్కడ ఆపేస్తావు ప్రభు, నన్ను ఎందుకు ఆపుతాను లేరా, టైం రాని అని ఇస్తాను నేనా నీకా? మేమిద్దరం మాట్లాడుకుంటుంటాం అన్నమాట. ఎవరిద్దరమే? నా తండ్రి నేను అప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. మర్చిపోక ప్రభు, ఇదిగో నేను పిచ్చోడిని అయిపోయి ఏం చేశాను తెలుసా? ఎవరో స్థలంలో నేను కొబ్బరి నూనె పోసి ప్రార్థన చేసి వచ్చా. నువ్వు చూసావు కదా నా పిచ్చా. నాకు ఆ స్థలమే కావాలి, నాకు ఎట్లాంటి స్థలం కావాలో నా మనసు నీకు తెలుసు కదా. నాకు అట్లాంటి స్థలమే కావాలా. నువ్వు ఎట్ చేస్తావు నాకు తెలియదు. ఒరే నా తలకాయ తినబాకు, టైం వచ్చినప్పుడు బిడ్డా ఇజ్రాయేలు నేను పిలిచాక నేను ఇస్తా కదా నీకు, నువ్వు గమ్ముండు. సరే అట్టే ప్రభువా, నన్ను మర్చిపోబాకు ప్రభువా. ఇలా ప్రతిదానికి దేవుని మీద యుద్ధము యెహోవాదే అన్నప్పుడే దేవుడు లైన్లోకి దిగాడు. ఇప్పుడు దావీదు ఏం చెప్తున్నాడు? దావీదు వాడిని కొట్టడానికి ఖాళీ ఎక్కడ ఉంది చూడు, స్థలం ఎక్కడ ఉంది ఖాళీ. అతను ఏం చేశాడంటే మొత్తం కవర్ చేసుకొని, దావీదు నువ్వు కొట్టే పనితో నన్ను ఎక్కడే కొట్టని అని అతన్ని ఇప్పుడు వేసుకోకుండా కానీ వచ్చి నుండి ఎక్కడ కొట్టాలో దావీదు తెలియక ఎక్కడ కొట్టుండేవాడు. అన్నీ వదిలేసి మొత్తం ధరించేసుకొని ఖాళీ ఎక్కడ ఉంది అక్కడ పెట్టి, దావీదు నువ్వు నేను చూసుకుంటా తర్వాత సంగతి అన్నాడు దేవుడు. అలాగే ప్రభువా, కర్ర తీసుకొస్తున్నాడట, నేను కుక్క అనుకుంటావా అని వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు. అవునరా నువ్వు కుక్కవే. ఈరోజు నీ తల తెగకపోతే, ఈరోజు నా దేవుని నామాన్ని కనపరచకపోతే బస్తీమే సవాల్, యుద్ధం నాది కాదురా బచ్చా. ఏం మాట్లాడుతున్నావు కుక్క, ఏం మాట్లాడు, నేను బచ్చాను నీకు, చూసుకున్నావురా. ఒరే వీళ్ళందరూ చూస్తారు ఇశ్రాయేలీలు, వాళ్ళ అన్నోళ్ళు కూడా సైన్యంలో ఉన్నారు. మీ తమ్ముడు అట్లా మాట్లాడుతున్నాడు, ఏలియాబు ఏంటి అదే అర్థం కావట్లేదు, వాడికి అంత ధైర్యం వచ్చి నాకు అర్థం కావట్లా. అబ్బా మేము ఎప్పటి నుంచి యుద్ధాలు చేస్తున్నాం, ఏంది వాడికి అంత ధైర్యమో? వాడికి అంత ధైర్యం ఎందుకు వచ్చిందంటే వాడు ఆనుకున్నది జీవము కలిగిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి మీద. వయసును బట్టి కాదు, భక్తిని బట్టి ధైర్యం వస్తుంది మనకి. యోబు గారు చెప్పారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. మన భక్తి అంటేనే దేవుడి మీద ఆనుకుంటాం. దేవుడే మన ఆధారం, దేవుడే మన ధైర్యం కదా బిడ్డలారా. నేను చెప్తున్నాను చూడండి, 1000 మంది పట్టే మందిరం కట్టకుండా దేవుడుగా నన్ను కానీ తీసుకుంటే, గుర్తుపెట్టుకోండి మీరు, 1000 మంది పట్టే మందిరాన్ని కట్టకుండా కనుక దేవుడు నన్ను తీసుకుంటే 2 కారణాలు. నాలోనే తప్పు ఉండాలి, లేదా ఏం చెప్పాను, దేవుడు 1000 మందిని పట్టే మందిరం కనుక నాకు ఇవ్వకుండా కానీ నన్ను తీసుకుంటే నా తప్పు ఉంటేనే తీసుకుంటాడు, లేదా అది ఆశ నెరవేరదు. లేకపోతే ఖచ్చితంగా మీ కళ్ళు చూస్తాయి, దాన్ని చూసిన తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్తా. నా ధైర్యం అది. ఎందుకు నాకు ఎవరున్నారు? అమెరికా వాళ్ళు ఉన్నారా? నాకు దేవుడు ఉన్నాడు. ప్రభు నాకు ఖచ్చితంగా ఇస్తాడు, నాకు తెలుసు. ఎక్కడి నుంచో పిలిచినాడు, తీసుకొచ్చినాడు, ఆయన ఖచ్చితంగా చేస్తాడు. నాకు నమ్మకం ఉంది. నా మీద నాకు నమ్మకం లేదు, నా భక్తి మీద, నా ప్రార్థన మీద నాకు నమ్మకం లేదు, నాకు దేవుని మీద నమ్మకం ఉంది. పాస్టమ్మ ప్రార్థన వల్ల సార్ అంటుంటే నాకు బాధ వస్తుంటుంది. పాస్టమ్మ ప్రార్థన వల్ల ఇంత అభివృద్ధి రాదు, దేవుని దయ. ఎవరైనా ఒక సేవకుడు ఉన్నతంగా దీవించబడ్డాడంటే యేసన్న గారు అంత గొప్ప సేవ చేయడానికి కారణం యేసన్న భక్తి కాదు, దేవుని కృప. యేసన్న గారు అలా వాడుకున్నాడు దేవుడు, అంతే. నచ్చాడు యేసన్న గారు దేవుడికి. భక్త సింగ్ గారు 10,000 సంఘాలు కట్టాడంటే భక్త సింగ్ గారి ప్రార్థనా జీవితం కాదు, భక్త సింగ్ గారు దేవునికి అంత నచ్చాడు అనమాట. మనం దేవునికి ఎంత నచ్చతామో అంతగా దేవుడు మనం దీవిస్తాడు. అందుకే ఫస్ట్ మూలవాక్యం ఏముంది? ఇశ్రాయేలీయులు యెహోవాకు ఇష్టలుగా ఉండకపోయిరి, ఆయనకు అనేకులు ఇష్టలుగా ఉండకపోయిరి కనుక వారు సంహరించబడ్డారు. బిడ్డలారా, ఒకటే 5 రాళ్ళు ఏరుకుంటే ఒక్క రాయన వేస్ట్ అయిందా? ఒకటే రాయి అంతే, రివర్ విసిరాడు అంతే. విసరడం మాత్రం దావీదు వంతు, ఆ రాయిని నేరుగా తీసుకెళ్ళటం దేవుని వంతు.
బైబిల్లో ఒక మాట రాయబడింది, ఆ రాయి అంట తగిలి కింద పడలేదన్న, నుదురు లోపలికి వెళ్ళిపోయింది రాయి అంతే. ఎక్కడ ఖాళీ లేదు బాడీలో, ఒక్క దగ్గరే ఖాళీ ఉంది. కొడితే రాయి వెళ్ళిపోయింది లోపలికి అలా. సరే ఇక్కడ తగిలింది కదా, మామూలు ఇటు పడాలి మనిషి, ఇట్లా తగిలింది అనుకో అంటే వెలికిలో పడాలి. కానీ బైబిల్ ఏమో తెలుసా, ఆ రాయి పడితే ఏమంటాం ముందుకు పడ్డాడట. ఇంకా పడ్డాడే కానీ ఇంక పైకి మనిషి స్పృహపోయింది. ఏ కత్తిని చూసి గొలియాతు అతిశయించాడో, ఏ డాలుడు చూసి గొలియాతు అతిశయించాడో, అదే కత్తి చేత ఒకటే ఏటు వేసునామాలు అంతే, తల మన్ను వేరైపోయింది. 18 సంవత్సరాల బాలుడు వేసాడండి దేవుని కోసం, ఒకడిని లేపేశాడంతే. ఇశ్రాయేలులకి గడగడ గడగడ వణకతా చెప్పు ఏమైందిరా, ఏమైంది, వచ్చాడా అని దొంగ చూపులు చూస్తున్న సౌలు గారికి ఊపిరి పీల్చుకున్నాడు అంతే. వేసాడు ఒక్క దెబ్బ, రాజా ఒక్క రాయి, అబ్బా చూసుకునే అసలు ఎట్టయిపడదంతే. రాజు ఏందిరా ఒక్క రాయి, రాజా అది దావీదు దెబ్బ కాదు, అది దావీదు ఆరాధిస్తున్న దేవుని దెబ్బ. ఒక్క చిన్నోడు అట్లా కొట్టడం అసాధ్యం రాజా, దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు దావీదునకు తోడుగా ఉన్నాడు కనుక ఆ విజయం వరించింది. ఇప్పుడు చెప్పండి, సౌలు గారేమో దేవుని మీద ఆధారపడలేదు, తన జ్ఞానం మీద, తన శక్తి మీద, తన బలం మీద, తన యుద్ధ నైపుణ్యం మీద ఆధారపడ్డాడు. నాకు యుద్ధం చేత కాదు, ఓడి జోలిపు సస్తా ఎందుకు పోవడం అని తన బలాన్ని బట్టి, తన యుద్ధ నైపుణ్యాన్ని బట్టి బయటపోయాడు. దావీదు గారికి యుద్ధ ఆయుధాలు వాడుక, యుద్ధ సామాగ్రి, యుద్ధ ఆయుధాలు వాడుక లేదు, ఒకటే వాడుక తిప్పటమే. ఏందది? వడిసెలతో కొడితే చచ్చిపోతారు మనుషుల. కానీ దావీదు ధైర్యం ఒకటే, యుద్ధం నాది కాదు దేవుంది, ఆయన నాకున్నాడు. ఎలుగుబంటి చేతి తప్పించాడు, సింహం నోటి తప్పించాడు, అప్పుడు నాకేం సహాయం చేయడు, ఇప్పుడు నేను ఆయన కోసం చేస్తున్నా యుద్ధం, ఆయన ఉన్నాడు అన్నప్పుడే దిగాడు రంగంలోకి. చరిత్రలో నిలబడిపోయిన యుద్ధం అది యేసునామంలో. వేల సంవత్సరాలుగా ఇప్పటికీ ఇజ్రాయేలీలు పుంకాలుగా చెప్పుకుంటారు ఈ హిస్టరీని, మిట్లరా. కాబట్టి ఇక్కడ దేవుని మీద ఆధారపడి దేవుని విశ్వసించింది దావీదు గారు అయితే, దేవుణ్ణి విశ్వసించలేక అవమానాల పాలైంది సౌలు గారు. ఓకే, ఇంకొక పాయింట్ పెట్టారా, మోషే గారి గురించి మాట్లాడుకుందాం. మోషే గారు మొత్తం మీద వాళ్ళ అమ్మ ఇక ఫరో చేతి తప్పించలేక కొంతకాలం దాచిపెట్టింది, తర్వాత నైలు వదిలేసింది. రాజుగారు కూతురు స్నానానికి వచ్చింది, మొత్తం తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు పెరిగి పెద్దవాడయ్యాడు, 40 సంవత్సరాల వయసు వచ్చింది. ఈ 40 సంవత్సరాల్లో ఐగుప్తు సకల విద్యలందు ప్రవీణుడై, మాట నేర్పరియై, మహా రాజ్య లక్షణాలు కలిగిన రాజులాగా మారిపోయాడు అంతే, యువరాజులాగా. ఓకే, ఇప్పుడు మోషే మనసులో ఏముందో తెలుసా? మోషే మనసులో ఏముందంటే, దేవుడు నన్నే నా సహోదరులకి రాజుగా నియమించాడు. బాగానండి. మోషే ఏమనుకుంటున్నాడు, దేవుడు ఇజ్రాయేలు కోసం ఈ ఇంట్లో నన్ను పెంచి నన్ను రాజుగా చేశాడు, ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి నేనే నా ప్రజలకి నాయకుడిగా ఉండి నా ప్రజలందరినీ ఇక్కడి నుంచి నేను పంపించేస్తా. ఎందుకు? నెక్స్ట్ రాజుని నేనే అవుతా. నేను ఎప్పుడైతే రాజుని అవుతానో వెంటనే నా ప్రజలందరూ పంపించేస్తా ఇక్కడి నుంచి అని అనుకున్నప్పుడు వెంటనే దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? ఇక నువ్వు రాజు అయిపోయి వాళ్ళని పంపించేసే పని అయితే ఇంక నేను ఎందుకు ఉండేదాడా? నువ్వు నిమిషంలో రాజు అయిపోయి వాళ్ళందరూ నరివేసే పని అయితే ఇంక నేనెందుకు ఇక్కడ ఉండేది? అబ్రహాంగా ప్రమాణం చేయటం ఎందుకు? ఇంక ఎన్ని గందరగోళం చేయటం ఎందుకు? ఇంక నువ్వే నీ శక్తి మీద చేసే పని. మోషే నీకు ఫరో ఇంట్లో తిండి తిని బాగా పట్టింది. నీకు ఫరో ఇంట్లో బాగా బిర్యానీలు తిని, బీఫ్లు తిని, అవి తిని ఇవి తిని, నీకు బాగా ఐగుప్తు ఫుడ్ తిని, ఈజిప్ట్ ఫుడ్ తిని, అన్నీ తిని నీకు మైండ్ ఎట్ అయిపోయిందంటే నీ మీద నువ్వే ఆధారపడిపోతున్నావు. నీ శక్తి నువ్వు ఆధారం చేసుకుంటున్నావు, నీ బలాన్ని నువ్వే నమ్మేసుకుంటున్నావు. ఓకేనా? ఇప్పుడు నేను కొడతా చూడు దెబ్బ. నేను చెప్పాను కదా, పడిపోవటకు ముందు ఏ మనసు నడుస్తుంది? అహంకారం. ఎప్పుడైతే అహం మోషేలో పనిచేసిందో మామూలు దెబ్బేలే దేవుడు. మోషే గారు బయటికి పోయాడు, ఇద్దరు తగులాడుకుంటున్నారు. ఎవరెవరు ఇద్దరు తగులాడుకుంటున్నారు? ఒక ఇశ్రాయేలీయుడు, ఒక ఐగుప్తీయుడు. వీళ్ళిద్దరు తగులాడుకుంటుంటే తప్పెవరిది? ఐగుప్తీయుడిది. ఏమరా, నా బిడ్డని, నా వ్యక్తిని నువ్వు ఇంత, నా జాతి వాడిని ఇంత ఘోరం చేస్తావా అటు ఇటు చూసి అని బాగా నేర్చుకోవాలన్నా. ఒకటే మొత్తం నేర్చుకోండి. అక్కడ అటు ఇటు చూసాడు, 4 ఇట్లా ఫోజులు పెట్టాడు, ఒక గుద్దుడు, ఎక్కడ గుద్దాడు తెలియదు. ఇంకేం సౌండ్ లేకుండా పోకూడదు అంతే. బెదరు చూడు, ఏంది ఇట్లా చూడు, ఇంకేంది నాయన అయిపోయింది ఆయన, ఏం గుద్దేవో, ఎట్ట నేర్చుకున్నావు, ఎడగొట్టేవో, సూక్ష్మం కొట్టినట్టు పోయిందయ్యా, చచ్చిపోడా అనుకోలేదు నేను.
నా దెబ్బలు ఇంత పవర్ ఉందా, అట్టయితే నా ఇజ్రాయేల్ నేను రక్షించేస్తా, నేనే సరైన నాయకుడిని అని లోపల అతిశయించి సంతోషపడి ఇద్దరు కలిసి గుంట దగ్గర పూజ చేశారు. ఎవరు తెలియకుండా ఇసుకలో పూజ చేశారండి. తర్వాత కొంతకాలం మళ్ళీ బయటకు వచ్చాడు. ఈసారి ఇప్పుడు ఇద్దరు రాజు మోషే ఏమనుకుంటున్నాడంటే, ఒక్క దెబ్బకే ఒకటి చచ్చిపోతే ఏదైనా భవిష్యత్తులో ఒకరు కుంఫు చేయాల్సి వచ్చినా కూడా ఎట్లేదన్నా ఒక 50 మందిని వేసేస్తాను నేను. చూసారా తన జ్ఞానం మీద. ఊహించుకుందాం, ఎప్పుడైతే ఒక్క దెబ్బ కూడా చంపేశాడో ఇంకెంత సంతోషంగా ఉంటుంది. నా జాతి నేను విడిపిస్తా ఇక్కడ నుంచి, నన్ను దేవుడే వీళ్ళ కోసం నియమించాడు, నేను చూసుకుంటా ఇకనా అని ఆయన పాప ఆయన రెండోసారి మరలా బయటకు వస్తే ఇప్పుడు ఇద్దరు తన జాతి వాళ్ళే, ఇద్దరు ఇజ్రాయేలే తగులాడుతున్నారు. తర్వాత వాళ్ళిద్దరు విచారిస్తే ఒకరు తప్పు అయింది. ఆ తప్పున్న వాడిని అడుగుతున్నాడు, సహోదరుడు తప్పులేదు, ఎందుకు చేస్తున్నాను, తప్పు కదా, మీరిద్దరు ఒకే జాతి వాళ్ళు. వాడేమన్నాడు తెలిసి బాంబు పేల్చాడు. ఏమ్రా, మా మీద నిన్ను అధికారినిగా తీర్పనిగా నియమించింది ఎవరు? మోషే గారు ఆలోచనలో పడ్డాడు. నేను వీళ్ళ కోసం రాజుని ఇచ్చి నేను వీళ్ళని నడిపిస్తానంటే ఎవడరా నేను మా మీద అధికారి పెట్టింది, ఎవడరా నువ్వు తీర్పనికి? ఏమ్రా, నిన్న నువ్వు ఒకరిని చంపేసి పూడ్చి నన్ను చంపుతావు అనుకుంటున్నావా? నిమిషం కల్లా చెప్పేస్తా, మొత్తం తెలిసిపోయింది ఇప్పుడు నీ గురించి. ఇప్పుడు నేను రాజు వెతుకుతున్నాడు, ఇంకొక సాయంత్రం లోపల నిన్ను మట్టిలో పెట్టకపోతే అన్నాడు. అంతే. ఇంకా మోషేలో ఉండే రాజు ఏమైపోయాడో, మోషేలో ఉండే కరాటీ ఏమైపోయిందో, కుంగుఫు ఏమైపోయిందో, గడగడ వణకుతుంది. ఫరో మామూలు క్రూరుడు కాదు, వెతికి చంపుతాడు. ఏం జరిగిందో ఏమో, అన్నం పెట్టుకున్నాడా లేదా, చెప్పులు వేసుకున్నాడా లేదా తెలియదు కానీ ఎట్టారే సమాచారం రాజుగారికి చేరి వెతికే లోపల దాటేసాడు బార్డర్స్. అంతే. తిండి తీసుకున్నాడా, నీళ్ళు బాటిల్ ఏం తెలీదు, నీ సాయంత్రం కల్లా నువ్వు లోపల చూసుకో అన్నాడు. అంతే పిల్లరా. ఇంక ఇజ్రాయేల్ రాజు చెప్పాను కదా, కొడితే ఫస్ట్ దెబ్బ దేవుడిదే ఉంటుంది. మనం ఎప్పుడైతే నేను చేస్తానంటామో, నేను చూసుకుంటాను అంటావో, ఫస్ట్ దెబ్బ ఎవరేస్తారు? ఎందుకంటే దేవుని మీద ఆధారపడటమే ఆయనకి ఇష్టం. మన మీద మనం ఆధారపడటం ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం ఆయన పిల్లలమి. ఆమె చెప్పండి గట్టిగా, మనం ఆయన బిడ్డలమి. ఆయన మన తండ్రి. ప్రతిదానికి మనం ఆయన కోరుకోవాలి, ఆయనకి ఆశ. నా తండ్రి నువ్వు నాకు ఉండాలని కోరుకుంటే ఆయన సంతోషం ఆయనకి. నేను చేస్తానంటే ముందు ఆయన దెబ్బ ఆయనే వేస్తాడు. బిడ్డలారా, ఈ ఇజ్రాయేలు కాబోయే రాజు పారిపోయి ఎక్కడ పారిపోయాడు? లాస్ట్కి మిద్యానుకు పారిపోతే 40 సంవత్సరాలు రాజు ఇంట్లో ఉండి సకల భోగాలు అనుభవించిన మోషే గారు ఒక వ్యక్తి ఇంట్లో చేరి అతను గొర్రె మందలు మేపుకుంటూ 40 సంవత్సరాలు గడిపేశాడండి. ఐగుప్తు మర్చిపోయాడు, రాజరికం మర్చిపోయాడు, కరాటే మర్చిపోయాడు, కుంగ్ఫూ పోయింది, ఆ బిల్డప్ మాటలు పోయినాయి, నేను చూసుకుంటా హూ హా అని పోయినాయి. ఇప్పుడు కర్ర కూడా పట్టుకొని అని గొర్రెల కాపరి స్వరంలో మారిపోయింది. ఈ 40 సంవత్సరాల తర్వాత మోషే ఎట్లయిపోయాడంటే, 2 కొడుకులు, భార్య, మొత్తం మీద ఒక పరదేశిగా, ఒక చేతగాని వాడుగా, ఒక ఏమి తెలియనివాడుగా, పామరుడుగా, ఎంత చదువంతా గలిగిపోయింది, గొర్రెలు మేపుకుంటూ అయిపోయాడండి. దేవుడే మోషేని ఆ స్థితిలో తీసుకొని వెళ్ళాడు. తనలో ఉన్న అహాన్ని తీసివేయడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? మోషేలో ఉన్న అహం పోవడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు దేవుడు మండుచున్న పదలోనికి వచ్చాడు. హోరే పర్వతం దగ్గర మోషే, ఇప్పుడు రా నిన్ను పంపిస్తా అంటే, ఒకప్పుడు ఏమన్నాడు? దేవుడు ఇజ్రాయేల్ కొరకు నన్ను రాజుగా ఏర్పాటు చేశాడు అని అప్పుడు అనుకున్నాడు కదా. ఇప్పుడు ఏమంటాడంటే, నీకు దండం, నా వల్ల కాదు, మాట్లాడడం నాకు చేత కాదు. ఇది దేవుడు కావాల్సింది, ఇది దేవుడు కోరుకునేది. నాకు మాట్లాడడం చేత కాదు, నేను నత్తివాడిని, నేను నంగోడిని, నా మాటలు నాకే అర్థం కావు. నేను మాట్లాడితే ఇంకొకరికి ఏం అర్థం అవుతుంది? అయ్యా, నువ్వు ఎవరిని పంపదలుచుకుంటావో వాళ్ళనే పంపించు, నా వల్ల కాదయ్యా. ఎంతవరకు చేశాడంటే, ఎన్నిసార్లు దేవుడు పిలుస్తున్నా కూడా నా వల్ల కాదు, ప్లీజ్ నన్ను వదిలే ప్రభువా, నా వల్ల కాదు. ఒకప్పుడు నేనే ఇజ్రాయేల్ రాజు, నేనే ఒక్క షార్ట్కే పడిపోయాడంటే, అబ్బా మామూలు ఎక్స్పీరియన్స్ లేదు నాకు అని అనుకున్నా. ఆయన ఇప్పుడు పిలిచినా కూడా రావడంలా దేవుడే కోప్పడి గట్టిగా అరిసి పంపించాడు అనమాట. నాకు అర్థమైంది. ఇప్పుడు మోషే ఏమనుకుంటాడంటే, నువ్వు నీ సన్నిధి నాతో కూడా రాకపోతే, ఎంత మార్పు. నీ సన్నిధి నాతో కూడా రాని ఎడల ఇక్కడ నుండి ఒక్క అడుగు కూడా ముందుకి వేయము. నువ్వు వస్తేనే నాకు ఆశీర్వాదం, నువ్వు వస్తేనే నాకు తోడు, నువ్వు వస్తేనే నాకు అన్ని తీరతాయి, నువ్వు వస్తేనే వీళ్ళతో నేను ఏగతా. నువ్వు కానీ రాలేదా మింగేస్తాను వీళ్ళు ముందు ఐగుప్తులో కీరకాయలు సొరకాయలు తినవాళ్ళు వీళ్ళు. ఈ కీరకాయల చేపలు ఐగుప్తు నైలు నది చేపలు తినవాళ్ళు నన్ను మింగేస్తారు. నువ్వు రా పిలిచావు కదా, నువ్వు రా
నన్ను పిలిచావు కదా దేవా, నాకు 2 ఎకరాలు నువ్వు పిలిచి నువ్వు రా, నువ్వు సేవ జరిగించి ఇక్కడ, నువ్వు రా, నువ్వు రా, నువ్వు రా, నువ్వు ఉండు, నువ్వు ఉండు, నువ్వు ఉండు. మా దీవెనకి ఏం ప్రార్థన చేయాలి? నువ్వు రావాలేసయ్యా, నా కొడుకులు మారాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నా కోడలు మారాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, ప్రతి దానికి నువ్వు రావాలి, నువ్వు రా, నువ్వు రా, నీ సన్నిధి నాతో కూడా రాని ఎడల నేను ఒక్కడు కూడా ముందుకి. ఇదొక ప్రార్థన. అప్పుడు మనకు మన ప్రార్థనకు సమాధానం వస్తుంది. అప్పుడు తిరిగి మరలా నువ్వు పువ్వాకు జోలికి పోకుండా దేవుని నాపేస్తాడు అంతే. అప్పుడు సినిమాల మీద నీకు అసహ్యం వచ్చేస్తుంది, అప్పుడు నీకు హార్న్స్ ప్యాకెట్ మీద అసహ్యం వచ్చేస్తుంది, అప్పుడు నీకు చుట్ల మీద అసహ్యం వచ్చేస్తుంది, అప్పుడు నీకు వ్యభిచారపు తలంపుల మీద అసహ్యం వచ్చేస్తుంది, అప్పుడు నీకు సుందరాంగులు నీ ముందుకు వచ్చి నిలబడిన చే అనిపించేస్తుంది. ఎప్పుడు నువ్వు రావాలేసయ్యా అనాలా. పాస్టర్ గారు బాగా చెప్పావు పాస్టర్ గారు, మాకు బాగా అర్థమైంది అని ఎవరన్నా అంటే గట్టిగా అడుగులు చెప్పండి అమ్మా, సంతోషిస్తాను నేను. దేవుడు నా ద్వారా మీతో అంత మాట్లాడాడు, మీకు బాగా అర్థమైతే ఇంకొకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. కళ్ళు మూయకుండా ఈరోజు వాక్యం చెప్పే కృపనిచ్చాడు దేవుడు నాకు. దీని గురించి అడతాను నన్ను దేవుడి దగ్గర. నేను ప్రభువా కళ్ళు మూయకుండా వాక్యం చెప్పాలి ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా. ఎందుకు అయ్యా మూసుకోపోతున్నాయి, ఎందుకు మూసుకోపోతున్నాయి? నువ్వు రావాలేసయ్యా, నా కళ్ళు తెరవాలేసయ్యా. అసలు ఆశ్చర్యంగా ఉంది నాకు ఈరోజు. అసలు మామూలుగా అయితే కళ్ళు మూసి ఎక్కువ చెప్పాలా, కళ్ళు తెరిచి తక్కువ చెప్పాలా? చూసారా, తెలియకుండానే దేవుడు సహాయం చేశాడు నాకు. ఎప్పుడు సాధ్యం అవుతుంది? దేవుని పిలిస్తే నువ్వు రా ప్రభువా, నువ్వు కానీ సహాయం చేస్తే నేను బాగా చెప్పగలుగుతా. ఎందుకు అలా అలవాటైపోతుంది నాకు? ప్లీజ్ నాకు సహాయం చేయ ప్రభువా అని మనం దేవుని అడిగితే ఆయన సహాయం చేస్తాడు. ఇప్పుడు లాస్ట్ మాట బిడ్డలారా, లాస్ట్ మాట ప్రార్థన చేసుకుందాం. ఇంకా నేను చెప్పాలనుకుంది బైబిల్లో మీకు ఒక్క మాట చూపిస్తే నమ్మేస్తారని చెప్పాను కదా, అది ఇప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయం. అహంగా ఉంటే దేవుడేం ఫస్ట్ దెబ్బేసని చెప్పాను కదా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం చదువుదాం అక్క. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం నుంచి. ఏముంది అక్కడ? వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు, ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలీకి వెళ్ళేదను అనేను. ఇక్కడ దాకా ఫస్ట్ నేర్చుకుందాం అక్క. యేసుక్రీస్తు వారు తాను అప్పగింపబడబోయే రాత్రి, ఆ రాత్రి యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేస్తారు. వారు పస్కా విందులో ఉన్నారు. దేవుడు 12 మంది శిష్యులతో ఈ మాట చెప్తున్నాడు. జానపాలన్న ఏం చెప్తున్నాడంటే, లేఖనాల్లో ఒక ప్రవచనం ఉంది నా గురించి. అదేంటంటే గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీ చెదిరిపోతాయి అన్న లేఖనం ప్రకారం ఈరోజు రాత్రి నన్ను పట్టుకుంటున్నప్పుడు మీరందరూ భయపడిపోయి అభ్యంతరపడి నన్ను వదిలిపెట్టి మీరు పారిపోతారు అన్నాడు. ఆల్రెడీ లేఖనాల్లో ఉంది. లేఖనాల్లో ఉన్న ప్రవచనం నెరవేర్పుగా ఈరోజు రాత్రి మీరు అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు, మీరు భయపడి నన్ను వదిలిపెట్టి పారిపోతారు అన్నాడు. ఇప్పుడు అందరూ ఏమనుకోవాలా? లేఖనాల్లోనే రాయబడ్డప్పుడు ఇంకా మాదేముంది? ఆల్రెడీ ప్రవచనం ఉన్నప్పుడు దీని గురించి ఇంక మేమేమి దీన్ని మార్చడం అనుకోవాలి కదా. వెంటనే ఎత్తుకున్నాం మా నాన్నగారు పెద్దాయన, వెంటనే లేచాడు అంతే. ఎవరు? పేతురు గారు. ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు చూడండి ఆయన ఏమన్నాడు. అందుకు పేతురు, నీ విషయమై ఈ 11 మంది అభ్యంతర పడతారేమో, ఈ 10 మంది నీ విషయమై ప్రభువా బొదగుడా నీ విషయమై అందరూ అభ్యంతర పడినా నేను ఎప్పుడునూ అభ్యంతర పడను. ఇప్పుడు చూడండి అక్క, ఇక్కడ అహం పనిచేస్తుంది ఎవరిలో? పేతురు గారిలో. యేసుప్రభువు ఏమన్నాడు? మీరు ఈరోజు రాత్రి నన్ను కొడితే మీరు అందరూ పారిపోతారు, ఒక్కరుండరు ఇక్కడ, అడ్రస్ లేకుండా పోతారు, మీరేం టెన్షన్ పడద్దు, నేను మరలా సమాధిలోంచి లేస్తా, నేను లేచినప్పుడు మిమ్మల్ని గలిలీలో కలుసుకుంటా. ఇంతవరకు బాగుంది. మీరు పారిపోవడం నాకేం ఇబ్బంది లేదు, మీరు భయపడిపోయి వెళ్ళిపోవడం నాకేం కష్టం లేదు, మీరు ఓకే నా పెట్టలు కదా, నా శిష్యుగా నేనేం బాధపడలా. నన్ను పట్టుకున్నప్పుడు మీరు ఆల్రెడీ పారిపోతారు, మీరు ఏం కాదు, తిరిగి మరలా నేను మిమ్మల్ని గలిలీలో కలుసుకుంటా. నేను లేచినప్పుడు ఎక్కడ కలుసుకుంటా? మిమ్మల్ని గలిలీలో కలుసుకుంటా, మీకంటే ముందు గలిలీకి వెళ్తా. బాగుంది ఇక్కడ దాకా. వెంటనే పేతురు గారు ఏమన్నారంటే, పేతురు గారిలో అహం మౌనం కొన్నిలా. కానీ ఇంకో మాట చూడండి, ఇది అహం అనే కంటే కూడా ప్రేమలో దాగి ఉన్న అహం, యేసయ్య మీద ఉన్న ప్రేమలో దాగి ఉన్న అహం. ఇక్కడ కూర్చున్న మన ఎవ్వరికి మనలో అహం ఉందని తెలియకుండానే మనలో అహం ఉందక్క. మనందరిలో ఇక్కడ అహం ఉంది, అది ఉందని మనకి తెలియదు. ఇప్పుడు పేతురు గారు మాట్లాడే మాట మంచిదా చెడ్డదా? మీరు చెప్పండి మామూలుగా ఆలోచిస్తే. తిమోతన్న, పేతురు గారు మాట్లాడిన మాట మంచిదా చెడ్డదా? వీరందరూ అభ్యంతర పడి పారిపోయినా యేసయ్యా నేను నీ కోసం నిలబడతా, నేను నిన్ను వదిలిపెట్టి
పోను. వీళ్ళందరూ అభ్యంతరపడినా నేను వదలను, నేను అభ్యంతరపడను, నేను ఇక్కడే ఉంటా అన్నాడు. అంటే దేవుని మాటకి ఎదిరేశాడు అనమాట. ఎదిరేశాడు. ఇప్పుడు నువ్వెన్నని చెప్పేస్తాయా, నేను వదిలిపెట్టి నేను ఇక్కడి నుంచి పోను. నేను చెప్పాను కదా, అహంగాని వెంటనే స్టార్ట్ అయిందంటే ఫస్ట్ దెబ్బ ఎవరిది పడద్దు? ఫస్ట్ దెబ్బ దేవుడిదే పడద్ది. పడింది చూడండి అక్కడ. వెంటనే యేసుక్రీస్తు ఏమన్నా తెలుసా? యేసు అతనిని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. పేతురు ఏమన్నాడు? ఎవరు వెళ్ళిపోయినా నేను మాత్రం వెళ్ళను. వెంటనే యేసుక్రీస్తు ఏమన్నారు? ఈ రోజు రాత్రి కోడి కూయక మునిపే, 3 సార్లు కోడి కూయడం పూర్తి కాక ముందే, అంటే 5 గంటలకు ముందే, 5 గంటలకు ముందే ఆయన ఎవరో నాకు తెలియదని నువ్వు 3 సార్లు చెప్తావు. నువ్వు 3 సార్లు చెప్పిన తర్వాతే కోడి 3ఓసారికి వస్తుంది. బా, అదే కానీ పేతురు గారు మౌనంగా కానీ ఉంటే ఈ మాట యేసు ప్రభు వారు అనేవాడు కాదు. ప్రభువా అలా జరగకూడదని కోరుకుంటున్నాం, కానీ అలా జరగకుండా సహాయం నువ్వే చేయి ప్రభు. మాకు ప్రవచనం ఉందంటున్నారు, ప్రవచనం ఉందంటున్నారు, ఇంక నేనేం చేయగలను ప్రభువా అని అందరు మౌనం ఉన్నారు. పేతురు గారు మౌనం ఉంటే పోయిండేది. నేను ఏడకపోయేది? నేను పోతానా? నా ప్రాణం పోయినా నేను వదులుతా అనుకుంటున్నావా? అమ్మాయి అన్నారు చూడండి, కోడి కూయక మునిపే ఈరోజు రాత్రి 3 సార్లు నువ్వెవరో నాకు తెలియని చెప్తావంటే వెంటనే పేతురు గారు అంటారు 35వ వచనం, పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పను. ఎప్పుడైతే పేతురు గారు ఈ మాట అన్నారో వెంటనే అక్కడ శిష్యులందరికీ నామూషి అయిపోయింది. ఒరే పేతురు ఏమని చూసావా, నేను నీతో కూడా చావాల్సి వచ్చినా కూడా నేను అసలు నిన్ను వదలను అన్నాడంటే కనీసం మనం ఒక మాట అనబల్లే? రే బోధకుడు బాధపడతాడరా. అందరూ మేము కూడా అంతే ప్రభువా, మేము కూడా నిన్ను వదలం అన్నారు. అందుకే పేతురు ఏమో ఒట్టి పెట్టుకొని ఆయన ఎవరు నాకు తెలియదు అంటే వీళ్ళు పట్టుకోగానే పారిపో అడ్రస్ లేకుండా. ఒక విషయం మాత్రం చాలా బాధాకరం. 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగి ఆయనతో సహవాసం చేసిన వాళ్ళు, ఆయన సిలువేసిన సందర్భంలో ఒక్క యోహాను తప్ప అందరూ వెళ్ళిపోయారండి, పారిపోయారు పాపం. అది ఆల్రెడీ ప్రవచనం అక్క, వాళ్ళ మీద మనం బాధపడకూడదు. నేను గొర్రెల కాపరి కొట్టుదును, గొర్రెలు చెదిరిపోతాయని ఆల్రెడీ ప్రవచనం ఉంది. వాళ్ళు వెళ్ళిపోవాలి లెక్క. వాక్య నెరవేర్పులో పేతురు గారు అడ్డం వేసి నేను ఉంటాను, నేను పోను ప్రభువా, నీతో కూడా చావవలసి వచ్చినా నేను నిన్ను ఎరగను, ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధం చెప్పను అన్నాడు. ఒక ఇంట్లో పనిచేసే పిల్ల ముందు, ప్రధాన యాజకుని ఇంట్లో పనిచేస్తున్న పని పిల్ల ముందు, అమ్మ తోడు, అక్క తోడు, నీ తోడు, ఆయన ఎవరో నాకు తెలీదు, అమ్మ తోడు, నీ తోడు, మంట తోడు, కట్టెల తోడు, అక్కడ ఎన్ని కనపడుతున్నా వాడు అన్నిటి ఒట్టి పెడుతున్నాడంట. ఆయన ఎవరో నాకు తెలియదు, అమ్మ తోడు అనేటప్పుడు కొక్కరోకో అని కూసింది కోడి. ఇదే టైంలో ఆ కోడి శబ్దం వినపడగానే పేతురు గారు యేసు ప్రభు తిరిగి చూశారట. వాళ్ళు అంత అవమానంగా మాట్లాడుతూ ఉన్నా కూడా యేసు ప్రభు గారు ప్రేమగల కళ్ళు ఒక్కసారి పేతురు సాయి చూసాయి. వాళ్ళిద్దరు చూసుకున్నారు. గుండెల్లో నుంచి పొంగి వచ్చిన దుఃఖం. ఈ నోటితో నీతో కూడా చావాల్సి వచ్చినా కూడా నువ్వెవరో నాకు తెలియదని నేను అన్నాను ప్రభు అని కొన్ని గంటల ముందే కదా నేను అన్నాను. నా దేవుడు ఏమన్నాడంటే, నా ప్రభు ఏమన్నాడంటే, ఈరోజు నువ్వు 3 సార్లు చెప్తావు, నా బలం మీద నా జ్ఞానం మీద ఆధారపడ్డానయ్యా, నీ మాటే సత్యం, నీ మాటకు ఎదురు తిరిగి నీ ముందు నేను సవాలు చేసి నేను ఎప్పుడు నిలబడలేను. ఈ నోటితో 3.5 సంవత్సరాలు నా దేవునితో తిరిగిన ఈ అనుభవంలో ఆయన ఎవరో నాకు తెలియదని ఇన్నిసార్లు ఒట్టు పెట్టుకున్నానే, ఇంకా నాకు ఆయన శిష్యుగా ఉండే అర్హత లేదు, లేదని అబ్బా బైబిల్ రాయబడింది. బయటికి వెళ్ళి అక్కడ నుండి బయటికి వెళ్ళిపోయాడన్న. అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. యేసు మొహం చూసాడు. అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయేసి బైబిల్ రాయబడిన మాట, సంతాపపడి ఏడ్చాడు. సంతాపపడి ఆడటం అంటే వెక్కి 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 ఆడటం. తండ్రి నీ మాట సత్యం ప్రభువా, నీ మాట నెరవేరింది ప్రభువా. ఆఫ్టర్ ఆల్ నేను ఎవరిని ప్రభువా, అబద్ధాలు చెప్పేవాడిని. పేతురు సేవ చేసినంతకాలం ఇదే ఏడ్చేవాడు. నా నోటితోటి ఆయన ఎవరో తెలియదని అన్నానే, ఈ నోటితోనే ఆయన ఎవరో నాకు తెలియదని అన్నానే, ఈ చేతులతో ఒట్లు పెట్టేనే ఇంతకాలం ఏడ్చుంటాడో ఆ బాధ. బిడ్డలారా, అని ఒక మాట చూడండి, ఇంతవరకు మనం తెలియచేసామో నేను చేస్తాను ప్రభు, నేను ఉంటాను ప్రభు అని అన్నాం కదా. ఒక్క నిమిషం ప్రభు దగ్గర మోకాళ్ళొంచి, తెలుసో తెలియకో ప్రభు, నిజంగా మాకు తెలియదు ప్రభు అలా అనకూడదని, మాలో అహం పనిచేస్తుందని మాకు తెలియదు, నువ్వు మాకు తెలియచేసావు.
ఇక మీదట నేను చేయను తండ్రి, ఇక మీదట నేను అనంత తండ్రి, ఇక మీదట నీ మీదే ఆధారపడతాను తండ్రి, నీవే నాకు ఆధారం తండ్రి, నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరు తండ్రి అని మనం దేవుని మీద ఆధారపడితే ఆ విశ్వాసమే మనం లోకాన్ని జయించేటట్లు మనకు సహాయం చేస్తుంది. దేవుని మహిమ కలుగును గాక. లోకమును జయించు విజయము మన విశ్వాసం. చెప్పండి అందరూ మాట. లోకమును జయించు విజయం మన విశ్వాసం. విశ్వాసం దేవుని మీద పెట్టి ఆయన మీద ఆధారపడితే దావీదు జయించినట్లుగా మనకు జయాన్ని ప్రసాదిస్తాడు దేవుడు. పేతురు గారు దేవుడి దగ్గర నేను చేస్తాను ప్రభు, నేను వదలను నిన్ను, నేను వదలను అంతే, అట్లా మాట్లాడొద్దు. నేను నిలబడాలి ప్రభువా, నా హృదయంలో చెడు కోరిక తట్టుకోలేకపోతున్నాను, నా హృదయంలో వ్యామోపు తలంపులు ఎక్కువైపోతున్నాయి, నాకు సహాయం చేయి. నువ్వు నన్ను నిలబెట్టకపోతే నేను పడిపోతా, నేను పడిపోయేపోతే నేను బతకూడదు, నన్ను ఎందుకు పిలుచుకున్నా, నా వల్ల నీకు అవమానం రాకూడదు, నాకు నువ్వు సహాయం చేయి. నా మనసు చుట్టూ ప్రాకారం వేస్తానంటావు కదా, నా మనసు చుట్టూ ప్రాకారం వేస్తావంట కదా, నాకు ఆ ప్రాకారం కావాలి, నువ్వే నన్ను కాపాడాలి, నువ్వే నన్ను నిలబెట్టాలి అని నువ్వు ఏడిస్తే దేవుడి దగ్గర, దేవుని బిడ్డ ఖచ్చితంగా ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు మనకి. లోకమును జయించిన విజయం మన విశ్వాసం. ఆ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అంటే అసాధ్యం. కాబట్టి ప్రభు మీద ఆధారపడి మన పడిపోయిన మన గుడారాలు తిరిగి లేవనెత్త పట్టుకు అహాన్ని వదిలేద్దాం. ఈరోజు దేవుడు మనకు జయమును ప్రసాదించి నడిపించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.